నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక సోషల్ యాక్టివిస్ట్గా శ్రీ కంటే అశోక్ గారు ముంబైలో తెలుగు ప్రజలను ఏకం చేయడానికి చాలా సంవత్సరాలుగా శ్రమిస్తున్నారు. సో ఆ సోషల్ యాక్టివిస్ట్గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఇప్పటి వరకు చాలామందిని చూస్తున్నాము. చాలా రోజులుగా సోషల్ యాక్టివిటీస్లో ముందు వరుసలో ఉంటారు. ఇంత టైం ఎలా దొరుకుతుంది? ఏ విధంగా తను సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడు? సో ఎందుకోసం చేస్తున్నాడు? సో అన్నీ తననే అడిగి తెలుసుకున్నాము. సో నమస్తే అన్న. నమస్తే. నా పేరు కంటే అశోక్. నా జననం ఇక్కడే అయింది. నా చదువు సంధ్యలు అన్ని ఇక్కడనే. కానీ తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో మన తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలనే తపనతోటి 1991లో BSES అంటే అప్పటిలో బాంబే సబర్బన్ ఎలక్ట్రిక్ సప్లై 14th మార్చ్కు పని మీద ఎక్కిన. అదే సంవత్సరం లోపట మన గురునాథ్ మండలాన్ని పరిచయం అయ్యిండు. నా కలీగ్, నా జూనియర్. ఓకే. అయితే కొన్ని సందర్భాలలో మేము కలవడము, సేమ్ ఆఫీస్ కావడం వలన చర్చించడము, మనం ఏదో ఒకటి చెయ్యాలా మన తెలుగు వాళ్ళ గురించి, ఏదన్నా ఒక సంస్థ ఉంటే బాగుంటుంది సహాయం చేసేందుకు. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఇండివిజువల్గా చేసినట్టుగా ఉంటుంది, దానికి గుర్తింపు అనేది వేరేలాగా ఉంటుంది, మరి సంస్థ అనేది దానికి గుర్తింపు వేరేలాగా ఉంటుంది అని చెప్పి మాటల సందర్భంలో కొంచెం చర్చించినాము. సరే మనము స్థాపించుదాము అని చెప్పి మేమిద్దరం అనుకున్న తర్వాత మన కంపెనీలో పనిచేసే వాళ్ళను కొంతమందిని సంప్రదించిన దాంట్లో మన కత్తెర శంకర అండ్ గ్రూపు వాళ్ళు కలిసి కొన్ని మీటింగ్లు చేసి ఎస్ఏ ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను, వారు జనరల్ సెక్రటరీగా మన గురునాథ్ అని అనుకున్నాము. ఎందుకంటే ఆలోచన వచ్చింది మాకు, అది ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలో, మళ్ళీ ముందటికి ఎలా తీసుకువెళ్ళాలి అనేది మాకు ఒక అంచనా వచ్చేసింది. దానివల్ల మీటింగ్ చేసిన తర్వాత శంకర్ కత్తెర ఇక వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం తీసుకొచ్చి, గురునాథ్ ఇంకా వయసులో చిన్నోడు, అన్న నువ్వు పర్వాలేదు నేను జనరల్ సెక్రటరీ అవుతాను, అక్కడ అందరు ఓటింగ్ తోటి జనరల్ సెక్రటరీ అయిన తర్వాత ముంబై తెలుగు యూత్ అసోసియేషన్ అని ప్రారంభించిన తర్వాత అలా కొన్ని మీటింగ్లు జరిగి ఏదన్నా ఒక ప్రోగ్రాం చేయాలా అని దీనానాథ్ మంగేష్కర్ హాల్ విలేపార్ల ఈస్ట్లో ఉంటుంది, స్టేషన్కు దగ్గరగా ఉంటుంది. అప్పుడు నిర్ణయించుకున్నాం మనము ప్రోగ్రాం చేద్దాం, ఎవరెవరిని పిలవాలా. అక్కడ లోకల్ ఎమ్మెల్యే అభిరామ్ సింగ్ ఉండే అప్పుడు, అతన్ని, తర్వాత మా కంపెనీ యూనియన్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అప్పటి కాలంలో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. ప్రోగ్రాం చాలా గ్రాండ్గా అయింది. ఆ ప్రోగ్రాం కన్నా ముందు ఒకటి చెప్పాలి ఏంటంటే, మన నల్లగొండ జిల్లా వాళ్ళు మన కంపెనీలో ఎక్కువ ఉన్నారు. అప్పుడైనా ఇప్పటికి కూడా నల్లగొండ జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అయితే అందులో కాంట్రాక్టర్స్ అనేవాళ్ళు 99% నల్లగొండ జిల్లా వాళ్ళే, ఒక 1-2% కరీంనగర్ జిల్లా 2-3 కాంట్రాక్టర్స్ తప్ప. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఏ ప్రోగ్రాంకైనా కానీ మనకు ఆర్థికంగా డబ్బు అవసరం. ఆ డబ్బు గురించి ఎవరినో ఎక్కడికో వెళ్ళడం ఎందుకని, మన కాంట్రాక్టర్సే ఉన్నారు కదా, మనం తెలుగు అబ్బాయిలం, తెలుగు వాళ్ళము, మనకు సహాయం చేస్తారు అని ఆలోచించి వాళ్ళ దగ్గరికి వెళ్దామని నిర్ణయించి వెళ్ళినాము, కలెక్షన్ తెచ్చినాం. ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత అదే సక్సెస్ తర్వాత కొంచెం భేదం వచ్చేసింది. ఎట్లా అంటానంటే, ఇప్పుడు అధ్యక్షుడు అన్నప్పుడు, ప్రెసిడెంట్ అన్నప్పుడు ఎవరైనా కానీ అధ్యక్షుని పేరు తీసుకోవడం కానీ, అధ్యక్షునికి ఆ క్రెడిట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది, అది సర్వసాధారణం. అప్పుడు శంకర్ కత్తెరకు కొంతమంది, ఎందుకంటే నేను మంచి వాళ్ళ పేర్లు మాత్రమే తీసుకుంటా, ఎవరైతే నెగిటివ్ ఉన్నారో అసలు వాళ్ళ పేర్లు కూడా నేను తీయదలుచుకోలేదు. అనవసరంగా వాళ్ళకు ఆ నెగిటివ్ వాళ్ళకి క్రెడిట్స్ కూడా ఇవ్వద్దు. శంకర్ కత్తెర ఏమన్నాడంటే, అన్న ఇట్లా కొంచెం చేంజెస్ వస్తున్నాయి, మా వాళ్ళు ఏమంటున్నారంటే మన పలాని వ్యక్తిని ABCD ఆయనను ప్రెసిడెంట్గా చేద్దాం అని అన్నాను. నేను అన్నది సరే పర్వాలేదు. నాకేంటంటే, ఎట్లాగో మన సమాజ సేవ చేయాలనుకున్నాం కదా, మన అందులో ఒరిగేదేం లేదు. మన ఏంటిది ఫిజికల్గా మనము ఎరేస్ అవుతాము, మన టైం ఇవ్వాలి, తర్వాత మన డబ్బులు పోతాయి, పర్వాలేదు చాలా చెయ్యండ్రు అని చేసిండ్రు. వేరే ప్రెసిడెంట్ని ఎన్నుకున్న తర్వాత ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నది. ఇక్కడ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఏ వ్యక్తికైనా కానీ ఒక వ్యక్తికి సమ్ ఎక్స్ట్రా టాలెంట్ ఉంటుంది, ప్రతివారు ప్రతిదీ చెయ్యలేరు, అది నిరూపణ అయింది. అయితే మళ్ళీ మీటింగ్స్ అట్లా ఎన్నో మీటింగ్లు చేసిండ్రు. అంటే నా మీద ప్రెషర్ తెచ్చేందుకు, నువ్వు పదవి మీద లేకున్నా కానీ నువ్వు మాకు ఆలోచనలు కానీ మాకు కాన్సెప్ట్లు కానీ ఇవి ఇవ్వండి, మీరు పని చేయండి అంటే నేనేమన్నంటే, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏ పనులు చేయాలో చేసిన, యాజ్ ఏ మెంబర్గా
నేను ఏ సహాయం చేయాలో ఎంత చేయాలో గంతే చేస్తా. ఇప్పుడు పగ్గాలు మీ చేతులు ఉన్నాయి కాబట్టి ఎంత ఉరికిపిస్తారో ఉరికిపియ్యండి, అది జనాలు చూస్తారు, మీకు అర్థమవుతుంది. నేను మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? అయితే మీరు ఇంతగా సోషల్ సర్వీస్ చేస్తారు కదా, సో అంతే కాంట్రవర్సీలో కూడా ఉన్నారు. సో నేను బయట వింటున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు అని అంటే ఏవో నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో దానికోసం నెగిటివ్ ఏంటి అనేది సరే ఇంటర్వ్యూలో వెళ్తూ ఉంటే నేను మాట్లాడుతుంటా. సరే, మీరు పుట్టింది ఇక్కడే. అవును. మీరు స్టార్ట్ చేసింది ఎప్పుడన్నారు? 1994లో. సో అంతకంటే ముందు ఫోర్ ఫాదర్స్ నుండి ఇక్కడనే ఉంటారు చాలా. లేదు, నా ఫాదర్ నుంచి ఉన్నాం. చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు కదా, మోస్ట్లీ మన తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఉంటారు వర్లీ సైడ్. సో అంతకంటే ముందు ఎలాంటి సంస్థలు లేవా? ఉన్నాయి కదా. సో ఆ సంస్థ ద్వారా మీరు ఐ థింక్ ఆంధ్ర మహాసభ స్టార్ట్ అయ్యింది 1928లో, కరెక్ట్? సో అప్పటి నుండి ఆంధ్ర మహాసభ ఉన్నది. సో దాంట్లో మీరు కూడా ఒక మెంబరే లైక్? కాదు, అప్పుడు ప్రస్తుతం 1994లో కాదు. ఓకే, సో అది ఆల్రెడీ ఉన్నది కదా. సో మీరు ఇక్కడనే ఉంటారు కాబట్టి దాని ద్వారా మీరు చేయలేకపోయారా? దాని ద్వారా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర మహాసభ వాస్ అవుట్ ఆఫ్ బాక్స్. మేము సబర్బన్లో ఉంటాం, శాంటాక్రూజ్ కలినాలో ఉంటాను నేను, నా కంపెనీ శాంటాక్రూజ్లో, ఓకే. అందుకని నేను ఎవరితోటైతే పని చేస్తున్నానో మేము కలిసి ఒకటి ఫామ్ చేసినాం. అలా అంటే అతను మాత్రము కామటిపురంలో కానీ వర్లీలో కానీ 1942 నుంచి స్థాపన అయిన సంస్థలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అందులో ఆల్రెడీ ఊరు పరంగా కానీ పండిల పరంగా కానీ ఆల్రెడీ వాళ్ళ మెంబర్స్ అయినరు, వాళ్ళ ఎలక్షన్స్ వేరే తిరిగి నడుతుంది. అవన్నీ మనము ఆంధ్ర మహాసభకు దృష్టికి అక్కడికి వెళ్ళనేలేం. 1994లో ఎప్పుడైతే ప్రారంభించినామో మేము ప్రింటింగ్ గురించి అని వర్లీకి వెళ్ళినాం. ఓకే, అప్పటి వరకు దాకా ఆంధ్ర మహాసభ అనేది మాకు తెలియదు, ఎందుకంటే మా నాన్న సోషల్లో లేడు. పనేమో ఆయన పాటేందో అది నాకు ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు ఏదో ఒక సేవ చేయాలి మన వాళ్ళకి అనేది ఆ దృక్పథం నాలో ఉంది. అందుకని మా నాన్న ఎందులో మెంబర్ కాదు, నేను ఎందులో మెంబర్ని కాదు. 1994 తర్వాత పోయినప్పుడు వాళ్ళు మాది ప్రింటింగ్ చేసేటప్పుడు ప్రింటర్ అన్నాడు, అరే సార్ మీరు ఇవన్నీ మంచిగా చేస్తున్నారు, పలానా కంపెనీ ఇన్ని వేల ప్రజలు ఉంటారు, మీరు ఆంధ్ర మహాసభ లైఫ్ మెంబర్ ఎందుకు కాకూడదు అన్నారు. అంటే ఏమన్నా అంటే మెంబర్షిప్కి ఎంత అని అన్న. అప్పుడు 800 ఉండే. 800 ఉంటే టీకే 800 పెట్టి లాభం అవుతాం మెంబర్, మాకేం లాభం ఎస్ఏ మెంబర్గా మనకేంటిది? ఇప్పుడు అది దూరం ఉంది, మేమేమో ఎప్పుడు కలిసే వాళ్ళతోటి సంస్థ స్థాపించినాం. అప్పుడు కూడా నేను కాలేం, మేము వాళ్ళం కూడా కాలేం. ఆ తర్వాత కృష్ణమూర్తి అని 1999 ప్రాంతంలో నాకు ఇంటికి వచ్చిండు, సార్ మీ ఇట్లాంటి సోషల్ వర్క్ చేస్తుండ్రు, ఇంత మంచి పనులు చేస్తుండ్రు, మీలాంటి వ్యక్తి ఆంధ్ర మహాసభకు రావాలి, మెంబర్ కావాలి అని అంటే అప్పుడు కూడా మోమాటంగా అంటే నాకు వద్దు, నాకు అవసరం లేదు, అక్కడ ఏం చేసుడు ఏం కథ అనేది ఉద్దేశంతో. ఎందుకంటే అప్పుడు ఆంధ్రాయిట్స్ ఎక్కువ ఉండరు అందులో. నాకు ఎస్ తెలంగాణ అబ్బాయి కాబట్టి నాకు తెలంగాణ సంఘీభావం కూడా అది ముందట్లో చెప్తా కానీ ముందట అట్లాంటి ఆలోచనలతోటి మనము తర్వాత ఇక ఆయన ప్రెషర్ చేయడం వలన సరే అని మెంబర్ అయినా. అప్పుడు మెంబర్ అయిన తర్వాత నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచిగా ఉంది తమ్మి. ఎట్లా అంటే వర్లీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడే వచ్చిండు అనుకున్నారు. ఎప్పుడైతే 2000లో నేను వర్లీలో ఎంట్రీ కొట్టినో, ఎలక్షన్లో పోటీ చేసిన, అప్పటిదాకా కంటే అశోక్ అంటే వాళ్ళకి తెలియదు. సబర్బన్లో నేను ఏలిచ్చిన, సబర్బన్లో అందరికీ తెలుసు, ప్రోగ్రాలు చేయడం కానీ, అటు పంచపాండల గుట్ట మీద ఉచిత నీళ్లు వాటపం చేయడం కానీ అవన్నీ మన ముంబై తెలుగు యూత్ అసోసియేషన్ తరఫున చేసినాం. సో అక్కడ వాళ్ళకి తెలియదు, అప్పుడే వీడు బచ్చగాడు అని అనుకున్నాడు. కానీ అప్పుడు తర్వాత వాళ్ళకి అర్థమైంది, గురు లేని శిష్యుడు వీడే గురువు, వీడే ఎదిగిన స్వయంభూ అని చెప్పి అప్పుడు వాళ్ళకి అర్థమైంది. అదివరకు దాకా అర్థం కాలేదు. అందుకని నేను ఆ సంస్థలకి ఎవరికి కూడా పోలేను, మెంబర్ కాలేను. ఇప్పటికి కూడా ఆంధ్ర మహాసభల మెంబర్ను, తెలుగు కళా సమితుల మెంబరు, వివేక గ్రంథాలయంలో మెంబర్ను, అంతే మెంబర్ వరకు. అంటే కుల సంఘాలలో మాత్రం ఏ కుల సంఘాలలో నేను మెంబర్ను కాను. ఎందుకు? రీజన్ ఏంటిదంటే అందరూ సమానమే అనే తత్వంతో ఉంటాను. సమానమైనా కూడా కుల సంఘాలు పెట్టడంలో తప్పేముంది? తప్పు లేదు, నేను కాలేను అని అంటున్నా. వారిని తప్పు పట్టడం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? కుల సంఘాలు పెట్టుకోవడం అది దాంట్లోకి పోకూడదు. మనం దాంట్లో కూడా మంచిగా ఉంటుండొచ్చు. అంటే ఇప్పుడు మనకు అది కులాన్ని యూనిటీ చేసి దీని మీద ఎక్కువ మాట్లాడడం ఇష్టం. అంటే ఏదో ఒక కులానికి అయితే సపోర్ట్ కాదు, అన్ని కులాలకు సపోర్ట్ కాబట్టి ఏదో ఒక కులం వైపే ఉంటే. తమ్మి ఇందులో సుదీర్ఘంగా అంటే దాన్ని బ్రీఫ్ చేయాలి అని అంటే మనం వలస వచ్చినాం, ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచో బతకడానికి వచ్చినాం.
పొట్ట చేత పట్టుకొని వచ్చినాం. అసొంటప్పుడు మళ్ళా కులం అనుకొని మనకు మనమే గీత గీసుకొని ఉండడం నాకు నచ్చదు. చేసేవాళ్ళు చేస్తుండ్రు, వాళ్ళు చేసినందుకు నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, మంచిగా చేస్తుండ్రు వాళ్ళు కూడా. కానీ నాకేందంటే కలిసికట్టుగా ఉండాలా, అన్ని కులాలము ఒకటి కావాలా ముంబైలో అని నా కోరిక. ఒకటే బౌండరీలో ఉండే ఉద్దేశం లేదు, నాకు అది లార్జ్లో ఉండాలి. ఓకే, అది మంచి ఉద్దేశం కూడా. ఎందుకంటే అన్ని అసలుకి బతకడానికి వచ్చినప్పుడు కుల సమస్య ఉండొద్దు యాక్చువల్గా మోస్ట్లీ. సో పక్కోడు ఎవడు అనేది కూడా మనకు ఇక్కడ తెలియదు. సో అలాంటప్పుడు మనమే కులాలు తెలిసినప్పటికి కూడా మనవాడని చూడాలి, అంతే, మన తెలుగు వాడని చూడాలి. మహారాష్ట్ర వాళ్ళు ఎవరన్నా బయట నుండి వచ్చినప్పుడు మనకు తెలియదు, వాళ్ళతో కలిసిపోతాము అంతే. కానీ ఇక్కడికి వచ్చినాక వేరే వేరే కులాలతో కొందరు కలిసిపోరు. సో అది పక్కకు పెట్టేస్తే, సో ఇక ఆంధ్ర మహాసభలో లైఫ్ మెంబరు. సో ఇప్పటికీ అక్కడ చాలా అంటే ఒక 100 కోట్ల ఆస్తి ఉంది వాళ్ళు. అది సోషల్ యాక్టివిటీస్గానే వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నామని చెప్తారు. కానీ ఓన్లీ లైఫ్ మెంబర్స్ వరకే అది, అంతవరకే అది పరిమితి అనేది నాకు అర్థమైన విషయం. సో దాంట్లోనే ఓటింగ్ జరిగినప్పుడు మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా సోషల్ యాక్టివిటీ పరంగా. అయితే నేను ఆంధ్ర మా సభలో పోటీ చేసిన గెలిచిన, యాజ్ ఏ కమిటీ మెంబర్గా గెలిచిన. అయితే అందులో కొందరు, ఎందుకంటే వర్లీల బేస్ ఉన్నవాళ్ళు, ఒక ఊరు, ఈ ఊరు పెద్దది, ఈ ఊరు ఓటర్స్ను సపోర్ట్ తీసుకుంటే ఖచ్చితంగా గెలుతారు అనే వ్యక్తి నా కింది ఓడిపోయిండు, నేను గెలిచిన. అప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అయినారంటే, ఇదంతా ఏంటిదంటే వివక్ష. నేను కలిన్నలో ఉంటా, నేను వర్లీ అండ్ దిగికి బేస్ కాదు. ఆర్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ కుల సంఘాల లేను, నాకు ఎవరి సపోర్టు లేదు. ఏది చేసినా కానీ నేను ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్ళిన. అసొంటి అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఒక్క 2 ఓట్లు. అప్పుడు నాడేం జరుగుతుండే అంటే, పాకెట్లో అది ఒకటి స్టామ్ ఉంటుంది, దాని మీద సింబల్ మీద గుర్తుతే అయిపోయాయి. అతనికి ఓడిపోయిన వ్యక్తికి ఒక 2 చుక్కలు వేసి పైకి తీసుకెళ్ళాను. సో నన్ను గెలిచినది డిక్లేర్ అయిన తర్వాత ఒక అరగంట గంట సేపు కౌంటింగ్ బంద్ చేసి అదంతా గేమ్ ఆడి తర్వాత వచ్చింది. సరే పర్వాలేదు, కొంతమంది అంటే రీకౌంటింగ్ అప్లికేషన్ ఇవ్వు అది ఇది అన్నారు. చేసిన వాళ్ళకు అదొక లెక్కన మళ్ళీ చేస్తారు. అందు గురించి మళ్ళీ మనం రాశారే అశోక్ కంటే రీకౌంటింగ్కి ఇచ్చిండట, అది ఇది మళ్ళీ రీకౌంటింగ్లో కూడా మళ్ళీ ఓడిపోయిండు అనే పేరు ఎందుకు? ఆల్రెడీ మనం ఏంటిదో మనకు అర్థమైంది, వాళ్ళకేంటిదో వాళ్ళకి అర్థమైంది. ఓడగొట్టిన వాళ్ళకి తెలుసు కదా, వీడు గెలిచిండు కనుక ఓడగొట్టినాం అయిపోయి. ఆ తర్వాత రాధామోహన్ ప్రెసిడెంట్గా నిల్చున్నప్పుడు ఆమె కొందరితోటి మాట్లాడింది, మీరు నిల్చుంటారా అంటే ఎవరు ధైర్యం చేయలేదు జనరల్ సెక్రటరీగా. అప్పుడు మళ్ళొక్కసారి కేవలం ఆమె గురించి నేను నిల్చున్నా, ఎందుకంటే నాకు ఆంధ్ర మహాసభ అంటే ఏంటిది అనేది అప్పటికి అర్థమైపోయింది పూర్తిగా. ఇది కేవలం వర్లీ అండ్ కేడిగల్లి వాళ్ళే అక్కడి లైఫ్ మెంబర్లు రెక్కున్నారు, వాళ్ళని కూడా నేను తప్పుబట్ట. డామినేషన్ ఉందా? డామినేషన్ అంటారంటే ఇక ఆ డామినేషనే ఒక పరంగా డామినేషనే. డామినేషన్ ఎందుకంటారంటే చూడు, వాళ్ళు ప్రొద్దున లేస్తే అల్లో అన్న నమస్తే అన్న అని ఒకరొకరికి సహాయపడతారు, ఒకరి కష్టాలలో ఒకరు పోతారు వస్తారు. సో అట్లాంటప్పుడు నన్ను ఆ మాత్రం ఓటేసి బయట వానికి గెలిపించిన చూడు, నా ఓటర్స్కు నేను కృతజ్ఞతని. ఓకే, ఇంత బయట అయినా కానీ వాళ్ళు ఓటేసిండ్రు కదా, దానికి నాకు ధన్యవాదాలు వాళ్ళకి చెప్పిన. ఆ ఓటింగ్ చూస్తే ఒక చిన్నపాటి అంటే ఒక గ్రామం కాదు, ఒక 10 గ్రామాలలో జరిగినంత ఓటింగ్, అక్కడ ఒక మండలంలో జరిగినంత ఓటింగ్ జరుగుతుంది. నేను అదే అంటే ఆశ్చర్యపోయినా, ఇంత హైప్ ఎందుకు వస్తుంది అసలుకి? నాకు తెలిసినంత వరకు లక్షలు కూడా ఖర్చు పెడతారని. అవునా? అంత స్కామ్ జరుగుతుందా? స్కామ్ అని అనరాదు కానీ, కాకపోతే వాళ్ళకు లేకుండా లక్షలు ఖర్చు పెట్టే ఉద్దేశం అయితే ఎవరికి ఉండదు. ఎవరికి ఇంతకులో ఉండదు నేను ప్రెసిడెంట్గా ఉండాలి, నేను జనరల్ సెక్రటరీగా ఉండాలి, ఓన్లీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే అనేది ఎవరికి ఉండదు. అయితే దాంట్లో నేను గమనించింది ఏంటిదంటే, ఆ కార్డు ఉంది కదా, విజిటింగ్ కార్డు, ఆ విజిటింగ్ కార్డు గురించి కొంతమంది ప్రాణాలు అంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో వస్తారు అక్కడికి. ఆ విజిటింగ్ కార్డు అక్కడ రూలింగ్ ఉన్నప్పుడు ఎక్కడికి పోయినా కానీ ఆల్ ఓవర్ ఇండియా, ఇంగో నేను పలాని ప్రెసిడెంట్ను, నేను పలాని జనరల్ సెక్రటరీ ఆంధ్ర మహాసభకు అంటే, ఆంధ్ర మహాసభ 1929 స్థాపించారు. అది చాలా పెద్ద సంస్థ, పాత సంస్థ ముంబైలో. సో ఆ పేరు కోసమే. ఎస్, ఆ పేరు కోసం డెఫినెట్లీ. ఇంకో అవి ఏమన్నా ఉన్నా కానీ కూడా అయినాయి అనేది నేను విన్నా. అవి అయినాయి అనేది మనకు అనవసరం, బట్ అయినాయి అనేది విన్నా. అయినది నిజమే, వాళ్ళ మీద కేసు ఉన్నది. మనం వాళ్ళ గురించి చర్చించడము భావ్యం కాదు. మనము ప్రజలకు ఎట్లా చేయాలి తీసుకోవట్లేదు, కానీ ఇంత స్కామ్ జరుగుతుందా అందులో అనేది ఉద్దేశం. జరిగింది, అది కేసు ఉంది కదా, కోర్టుల కేసు ఉంది కాబట్టి మనం దాని మీద ఏమీ మాట్లాడకూడదు. కేసు ఇంకా నిరూపణ అయితే కాలేదు ఇంకా.
అందుకని అది పక్కన పెట్టేస్తే ఉమ్. సో ఇక మీ సోషల్ యాక్టివిటీ గురించి చెప్పండి. సో ఆంధ్ర మహాసభ మీరు లైఫ్ మెంబరు, మీరు ఆల్రెడీ కాంటాక్ట్ చేసిర్రు, అందులో లూప్ హోల్స్ ఏంటో మీకు తెలుసు, అందులో ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చా వెళ్ళరాదా? అవన్నీ విషయాలు మీకు తెలుసు. వెళ్ళరాదు. సో అదే ఇది నేను అడిగింది ఎందుకు అని అంటే మీ అది ఉన్న తర్వాత కూడా, ఇంత పెద్ద సంస్థ ఉన్న తర్వాత మీకు అవకాశం కూడా ఉంది. సో మీకు తమ్మి నీకు చెప్పినట్టుగా ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాయితీ పరుణ్ణి, వీడు వస్తే మాత్రం ఏదో ఒకటి చేస్తాడని ఓడగొట్టింది. ఓకే ఓకే, ఇంకొకటి ఏంటిదంటే అక్కడ 22-23 మంది కమిటీ ఉంటుంది. సపోజ్ ఎవరన్నా ఒకళ్ళు మంచి చెయ్యాలి అని అనుకున్నా కానీ దీంట్లో మెయిన్ వీక్ పాయింట్ నేను ఎలక్షన్లో నిల్చున్నప్పుడే చెప్పిన ఏంటిదంటే కంప్లీట్ మెరిట్స్ మీద ఓట్లు పడాలి. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే మనోళ్ళు ప్యానల్ వైజ్ చేసుకుంటారు, ప్యానల్ వైజ్ చేసుకొని ఓట్లు అడుగుతారు. అది కాదు, ఇండివిజువల్గా కంటే అశోక్ చేయగలుగుతాడా చేయలేడా. నా ఉదాహరణ నేను ఎందుకు ఇస్తుందంటే వేరేది ఎవరో పేరు తీసే బదులు నేను చెప్పుకున్నది న్యాయం అని చెప్తున్నా అంతే. అది ఇండివిజువల్గా గుర్తించాలి పబ్లిక్. అట్లా కాకుండా ప్యానల్ ఓట్లు రావడము, రెండు ప్యానెల్ వస్తాయి. 2 ప్యానెల్ వచ్చిన తర్వాత ఆ ప్యానెల్ వ్యక్తి మాట్లాడుతుండు కాబట్టి ఏదైనా మంచి పని చేస్తా అంటే ఈ ప్యానెల్ వారు ఒప్పుకోరు. దాంట్లో ఎంత మంచి ఆలోచన ఉన్నా ఏమి చెయ్యాలని అక్కడికి వెళ్ళినా కానీ మెజారిటీ విన్స్ ద రేస్. ప్రజాస్వామ్యం ఏమని చెప్తుంది, 10 మందిలా 8 పని చెయ్యాలి అని అంటే చెయ్యాలి, 2 చేస్తామంటే చెయ్యనియరు. అందుకని అక్కడ మ్యాక్సిమం మంచి పనులు జరగపోవడానికి కారణము ఇది ఈగో. నేను ఈ ప్యానెల్కి వెళ్ళి ఆయన చెప్తే నేను ఎందుకు వినాలి. అయితే ఆంధ్ర మహాసభకు సపరేట్ కాన్స్టిట్యూషన్ కూడా ఉందని విన్నా, నిజమా? దాంట్లో మనం డీప్లో వెళ్ళొద్దు, నేను ఓవరాల్ రఫ్ చెప్తాను బయట. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కోపం రావచ్చు. ఎందుకు అని అంటే నేను నిజాయితీ పరుణ్ణి కాబట్టి దాంట్లో ఉండలేను అని అన్నారు. సో వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా. అనిపించడం అంటే నేను చెప్పిన కదా, దానికి కారణాన్ని విశ్లేషణ ఇచ్చిన కదా. ఎందుకంటే నేను ఒక్కరిని నేను చేయలేను, మెజారిటీ నాకు సపోర్ట్ ఇవ్వనప్పుడు నేను ఏం చేయాలనుకున్నా, ఎంత మంచి ఆలోచనలు ఉన్నాయని నేను చేయలేను, ఎవరు చేయలేరు అక్కడ. ఓకే, ఇక ఆంధ్ర మహాసభ నుండి ఎవరన్నా మనకు దొరికితే వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళని అడుగుతా. సో అది పక్కకు పెట్టేస్తే తెలంగాణలో తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఇంకా అప్పటి వరకు రాలేదు. 2014 కంటే ముందు నుండే చూస్తున్నాను. అప్పటి వరకు ఇంకా మూమెంట్, తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది, తెలంగాణ రాలేదు, ప్రత్యేక తెలంగాణ. అప్పుడు ముంబైలో చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మా గురువు మత్స ప్రభాకర్ సారు, ఇంకా కొందరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ నన్ను కారు డాండలో ఆహ్వానించారు అన్నట్టు, యాజ్ ఎ గెస్ట్గా ఆహ్వానించాను. సంఘీభావ వేదికకు ఇట్లా ఉంది, తెలంగాణ ఉద్యమాలు చెయ్యాలి, చేస్తున్నాము, మీ సపోర్ట్ కావాలి అని అంటే వెళ్ళిన తర్వాత వచ్చి గూగుల్ చేసిన, అంటే మన తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అని అవన్నీ నేను స్టడీ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే అవును, మన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మనము సంఘీభావం తెలపడంలో తప్పేంది. ముంబైలో ఉండి కూడా మా తమ్ములకు, మా అన్నలకు, మా అన్నదమ్ములకు తెలంగాణ కావాలి అని ఒక సదుద్దేశంతో, మళ్ళా ఏంటంటారంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం పద్ధతి ప్రకారంగానే నినాదాలు కానీ ప్రొటెస్ట్ చేయడం కానీ ఒక పద్ధతి ప్రకారంగా చేసిన. ఎందుకంటే తెలంగాణలో ఎంత మూమెంట్ జరిగిందో అసలు ముంబైలో కూడా ఆ విధంగా జరిగింది. ఎందుకంటే రసమై బాలకృష్ణ నేనే తోలుకొచ్చిన చాలా మంది వచ్చారు, తెలంగాణ ధూమ్లాం చేసినాం అప్పుడు. చాలా మంది మీరు అన్నట్టు తెలంగాణలో జిల్లాల్లో భాగంగా ఇది కూడా ఒక జిల్లా లెక్క. అవును, సో ఇక్కడ కూడా అంత మూమెంట్ చేసినాం. ఎందుకంటే సంఘీభావం తెలిపినాం. మనమేనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా కొన్ని ఫారెన్ కంట్రీస్ కూడా మన తెలుగు వారు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ తెలంగాణకు మొగ్గు చూపేవారు సంఘీభావం తెలిపారు. ఇండియాలో ఎక్కడిక తెలంగాణ తర్వాత ముంబైలోనే అంతగా సంఘీభావం తెలిపారు. అవును. అయితే ముంబైలో ఓవరాల్ మహారాష్ట్రలో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అన్నారు? ఇప్పుడు మామూలుగా ఎక్కడ కూడా జనగణ మనన జరగలేదు. మనం అనుకుంటాం సర్వసాధారణంగా 50 లక్షలు ఉంటారు కావచ్చు అని, మన మహారాష్ట్ర లెవెల్లో అట్లా అంచనా ఉంది. కేవలం తెలంగాణ వాళ్ళు అంటే యాక్చువల్లీ మన మహారాష్ట్రలో తెలంగాణ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ముంబైలో కూడా తెలంగాణ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ సంఖ్య ఉంది వాళ్ళది. అయితే వలసల పరంగా చాలా మంది తెలంగాణ నుండి ఇక్కడ. అవును, వలసల పరంగా ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఐ థింక్ నాకు తెలిసి ఇక్కడ మూవ్మెంట్ జరిగింది కూడా అదే. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మాకు కూడా అవకాశం వస్తుంది, వలసల్లో భాగంగా ఇక్కడ వచ్చి బతుకుతున్నాం కదా, మళ్ళీ తిరిగి వెళ్తే మాకు ఏదైనా పని దొరుకుతుండొచ్చు అనే వాళ్ళ ఆశ కూడా ఉండే కొంతవరకు. అట్లా కొందరిది ఉండే, కానీ కాకపోతే చాలా వరకు లేబర్ కేటగిరీస్ ఎవరైతే మాకు సపోర్ట్ చేసిండ్రో అఫ్ కోర్స్ వాళ్ళు అట్లా అనుకున్నారు. అదే మూమెంట్లో కొంతమంది, మన కామెడీపురం డాక్టర్ ఉండే రాము అని, అతను చనిపోయిండు. అయితే తెలంగాణ ధూమ్ధామ్కు పిలిపించిన,
అప్పుడు మన జగన్ బాబు కూడా వచ్చిండు, అదే వరుసలో నిల్చున్నాడు. ఆయన ప్రశ్నించిండు, నువ్వు ఇంత కోటేశ్వరునివి, నీకు తెలంగాణ అవసరమా అంటే, తెలంగాణ నాకు అవసరం ఉండి పోట్లాడితే అది స్వార్థం అవుతుంది, ఇతరుల గురించి కొట్లాడితే అది సపోర్ట్ అవుతుంది. బోనన్ బాటం ఇక్కడే కాబట్టి సో ఆ విధంగా అడగొచ్చు. సో చాలా మంది అడిగినారు, చాలా మంది వాళ్ళకి ఇక్కడ రూట్స్ ఉన్నాయి కాబట్టి. నాకు కూడా రూట్స్ ఉన్నాయి, నాకు కూడా ఇక్కడ రూట్స్ ఉన్నాయి. కన్నా ఒకటే ఏంటంటే, నేను జర ఇమోషనల్ సెంటిమెంటల్ పర్సన్ను. మన వాళ్ళకి ఎవరికన్నా అన్యాయం జరిగితే గొంతు విప్పాలనే కోరిక ఉన్న వ్యక్తి. మీరు వీళ్ళతో అటాచ్మెంట్ ఉంది కాబట్టి మీరు వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని మీరు యాజ్ యాక్టివిస్ట్ గా మీరు నా వంతు సహాయం నేను చేసి. ఓకే. సో ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ రాకంటే ముందు వలసల్లో భాగంగా చాలా మందికి జాబ్స్ కల్పిస్తాము, వలసల్లో వెళ్ళే వాళ్ళని తగ్గిస్తాము, మళ్ళీ తీసుకొస్తాము అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదైతే ఏం జరగలేదు. సో ఎందుకు మరి యాజ్ ఏ యాక్టివిస్ట్గా మీరున్న తర్వాత ఎందుకు ప్రయత్నించలేదని అంటారు? ప్రయత్నించిన తర్వాత కూడా చాలా లెటర్లు ఇచ్చినాము వగైరా, ఏది చేసినా కానీ ఏం పట్టించుకోలేరు లేదా? అది ఊని అదంటే సపోజ్ జాబ్ కల్పించడం సెకండరీ, ప్రైమరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లగాన్లు అంటే మన వాళ్ళ పిల్లగాన్లు చదువుకోవాలన్నా కానీ నాన్ లోకల్ అది చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. సో అది గవర్నమెంటు హస్తక్షేపం చేయాలి. తెలంగాణ గవర్నమెంటు మన గురించి ఆలోచించాలి. వీళ్ళు ఇంత సంఘీభావం తెలిపినరు, ఉక్కురద తెచ్చిండ్రు, ఎందుకంటే ఇదంతా ప్రెషర్ తెచ్చింది. తెలంగాణ జాగృతి పరంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు, అంత లెవెల్లో ప్రోగ్రామ్స్ పెట్టారు. ఆ కవిత వచ్చినప్పుడు కూడా ఇదొక డిస్ట్రిక్ట్గా ఆమె కనుగొన్నది. సో ఇది కూడా ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోయి అసలుకి వలసల్లో భాగంగా ఏమైనా చేయాలి అని తను కూడా అన్నది. సో అన్న కేవలం ఏం చేయలేకపోయింది. ఇక్కడ ఉన్న యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళ స్వప్రయోజనాలు మాత్రమే చేసుకురు అనేది చాలామంది అంటున్న విషయం. నా అభిప్రాయం కూడా అదే. సో వాళ్ళ స్వప్రయోజనం తప్ప తెలంగాణ పీపుల్ కోసం ఏం చేశారు జాగృతి పరంగా? సో ప్రతి సంవత్సరము అది తర్వాత వచ్చింది తమ్మి, ప్రతి సంవత్సరం తెలంగాణ జాగృతి అని ప్రోగ్రాం పెట్టడం, అక్కడ నుండి కొన్ని ఫండ్స్ తీసుకురావడం, ఇవన్నీ చేయడం నార్మల్ పబ్లిక్ ఇది ఏం అవసరం? దీంట్లో నేను మాట్లాడలేకపోతా, ఎందుకంటే ఫండ్స్ ఎంత వచ్చినాయి, ఎవరు యూటిలైజ్ చేస్తుండ్రు. ఆ తర్వాత సంక్రాంతి సంబరాలతో మిమ్మల్ని చూడడం జరిగింది. అంత పెద్ద ప్రోగ్రాం మళ్ళీ ఎక్కడ చూడలేదు. దానికన్నా ముందు నేను కొంచెం చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. ఇప్పుడు ముంబై తెలుగు యూత్ అసోసియేషన్ తర్వాత ఏదైతే అయిందో అది మూలన పడ్డది. 2009లో మళ్ళీ తెలంగాణ ఉద్యమాలతోటి తెలంగాణ ధూమ్ధాములు ఒకటి చేయడం ప్రారంభించిన. సో అదే సమయంలో 2009లో జగన్ బాబు ఎంటీఎం స్థాపించాడు, కొందరు ఫౌండర్లతోటి స్థాపించాడు. కానీ అది ఏదో కారణాల వల్ల కుంటుపడిపోయింది. కుంటుపడిపోయిన తర్వాత మరి ఎంటీఎంలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, ఎవరు ఉరికే గుర్రం, రేస్ గుర్రం అంటాం కదా, అట్లాంటి వాళ్ళు ఎవరు అంటారంటే ఆయనకు ఎవరో కంటే అశోక్ సబర్బన్లో బాగా మంచి పనులు చేస్తుండు, ఆయన అంతే తగిన వ్యక్తి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన అప్రోచ్ అయ్యిండు. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫండ్కు చైర్మన్గా అంటానంటే అది అనుకున్నంత నోరాడినట్టు నొసలాడది, 1000 మంది 5000 అంటే అది ఏమన్నా ఆషామాష అనుకుంటున్నావా, అది సాధ్యం కాదు అని అంటే, సరే నీకు ఎంటీఎం స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ చేస్తా అంటే సరే అని అన్నాడు. అన్న తర్వాత మన బ్యాండ్రా గ్రౌండ్లో కమ్యూనిటీ బ్యాక్ సైడ్లో గ్రౌండ్ ఉంది పెద్దది, అందులోనే మన తెలంగాణ ధూమ్ధామ్ గిన చేసినది. సో అక్కడ క్రికెట్ చేసిన తర్వాత తెలంగాణ కమ్యూనిటీ హాల్లో రసమై బాలకిషన్ను పిలిపించి, నల్లగొండ సీనును పిలిపించి, కర్నే ప్రభాకర్ను పిలిపించి ప్రోగ్రాం భారీ ఎత్తున చేసినప్పుడు జగన్ బాబు కూడా వచ్చి ప్రత్యేకంగా వీక్షించిండు. ఆయనకు కూర్చుండేందుకు కూడా స్థలం దొరకలేదు. యాక్చువల్లీ ఇప్పటికీ ఫోటోలలో ఉంటుంది, నిల్చున్నాడు. అప్పుడు ఆయనకు అనిపించింది ఇతన్ని మనం ఇంకా ముందటికి మనకు పనిచేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా 2014లో మనకు మహారాష్ట్రకు గవర్నర్గా మన తెలంగాణ బిడ్డ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మీటింగ్లు వగైరా చేసినాం. సార్ మిమ్మల్ని ఫెలిసిటేషన్ చేస్తామంటే అతను ఒక ప్రశ్న పెట్టిండు అన్నట్టు, 3000 కన్నా ప్రజలగిన తక్కువ ఉన్నట్టయితే నేను రాను, నన్ను విలువకండి అంటే నేనుండన్నా సార్ మరి 3000 కాదు 5000 ప్రజలతో ఏమన్నా ప్రాబ్లమా అని నేను అడిగిన. సో అట్లయితే మరి సంతోషము అని చెప్పి అనడం జరిగింది. దాని తర్వాత ఎంటీఎం ఫౌండర్స్ కానీ అప్పుడు ఉన్న పదవి జనరల్ సెక్రటరీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చిండ్రు అన్నట్టు. నాకు ఫైనల్ వన్ డే ఫోన్ చేసి జగన్ బాబు ఏమంటాడంటే, అశోక్ నిన్ను జనరల్ సెక్రటరీగా మేము అపాయింట్ చేస్తున్నాము.
నేను ఎక్కడైనా కానీ తమ్మి చాలా డిసిప్లిన్గా ఉంటా. మనదేదో మనకు కావాలి, మనది కాదనేది మనకు వద్దు. ఎందుకంటే వాళ్ళు స్థాపించిండ్రు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు శ్రమించిండ్రు, వాళ్ళు ఏం చేయలేరు, చేసిండ్రు, తక్కువ చేసిండ్రు, ఎక్కువ లేకుండే. సో అసంటప్పుడు లేదు, మేమందరము ఏకగ్రీవకంగా నిన్ను ఎన్నుకున్నాము. సుభాష్ మత్స, తాళ్ళ తిరుపతి, శబ్బన్ రామ్దాసు, అట్లా తిరుపతి మహారథులు అప్పుడు ఆ కమిటీలో ఉండేది. వారందరూ కలిసి, ఎందుకంటే మాకు యంగ్ డైనమిక్ లీడర్ కావాలా అని చెప్పి ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు అటు కొలాబా నుంచి ఇటు విరారు, అటు సెంట్రల్ హార్బరు, మొత్తం ప్రతి సంఘానికి తిరిగి ఆ తెలుగువారి సంక్రాంతి సంబరాలు నువ్వు చూసినావు. 2015 11th జనవరి రోజు అంగరంగ వైభవంగా నిర్ణయం చేసినాం. ఫుల్ డే ప్రోగ్రామ్, చాలా లక్షలు ఖర్చు పెట్టి చాలా వైభవంగా చేసినాం. దానికన్నా ముందు ఒక ఆర్సీఎఫ్ కానీ బీఆర్ఎస్ కానీ ఎక్కడున్నా కానీ జగన్ బాబు కూడా కష్టపడ్డాడు, కానీ ఆయనది ఏది ఫలించలేదు. ఆయన ఎట్లా అంటానంటే గ్రాడ్యువల్గా పెరగాలి. అది టేబుల్ వేసుకొని ఎవరన్నా నత్తే మన ప్యాంప్లెట్లు వంచడం, అది నాకు నచ్చలేదు. జగన్ బాబుకి చెప్పిన, జగన్ బాబు బ్రాండ్ ఇట్లా కాదు, నేను క్రియేట్ చేస్తా అని అప్పుడు ఎంటీఎంను బ్రాండ్ క్రియేట్ చేసిన. 2015లో ప్రతి సంఘానికి వెళ్ళి భయందరం ఇక్కడ కార్పొరేటర్లతోటి టైఅప్ చేసుకొని వాళ్ళ ఆఫీసుల్లో మీటింగ్లు చేసిన, మన వాళ్ళ గురించి రమ్మని. అప్పుడు కూడా సంక్రాంతి సంబరాలు ఎంటీఎం ద్వారా, మహారాష్ట్ర తెలుగు మంచి ద్వారా అట్లా జరిగింది. అటువంటిది ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన. ఆయన జగన్ బాబు ఎంబీఏ చేసిన వ్యక్తి, ఆయనకు అది శోభించదు. నేనే చెప్పిన, వద్దు, అది అస్సలే చేయొద్దు, ఎవరన్నా వేరే అబ్బాయిలతోటి పెట్టి చేయించాలా, కానీ నువ్వు చేయకూడదు, నేను నీకు బ్రాండ్ క్రియేట్ చేస్తా, ఎంటీఎం ఎట్లా ఎక్కడికి వెళ్ళాలో వెళ్తుంది. అయితే ఈ పంచాయతీ మొత్తం మీ దగ్గర నుండి వచ్చింది. ఏ పంచాదు అంటే ఇప్పుడు చాలా మంది ఎలిగేషన్ ఏంటి అని అంటే, ఒక యాక్టివిస్ట్గా అశోక్ కంటే పనిచేస్తున్నారు, మోస్ట్ కమర్షియల్ వ్యక్తి జగన్ బాబు. ఓకే, వీళ్ళకి ఇద్దరికి ఎట్లా సెట్ అయింది అనేది చాలా మంది డౌట్. ఆ డౌట్ కూడా క్లియర్ చేసేద్దాం, దాన్ని ఏముంది. నేనేమో ప్రజల గురించి చెయ్యాలనే నా తపన ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ కలిస్తేనే బల్బు వెలుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది కదా, ఏదో డబ్బుల కోసమే పనిచేస్తారు వీళ్ళు. లేదు, ఇప్పుడు నా వరకు వస్తే, ఇప్పుడు అంబాల జనార్దన్ ఉన్నాడు, రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఒక జై తెలుగు ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన. అవార్డు గురించి నాకు ఫోన్ చేసి ఆయన ఒక మాట అన్నాడు, అంటే మనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎన్ని రోజులు తాగుతుంది తమ్మి, ఎక్కువ రోజులు తాగది. అతను అన్నాడు, అశోక్ యార్ ఏ జమ్ యార్, నువ్వు ఒక్క వౌచర్ కూడా పెట్టలేవు తెలుగువారి సంక్రాంతి సంబరాలలో, అంత పెద్ద నేను పెట్టా. నాకు ఉన్న కాడికి నేను ఉన్న దాంట్లో బాగా సంతోషంగా ఉన్నా. నాకు డబ్బులు కాదు, నేను డబ్బుల గురించి పనిచేస్తలేను, క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. మన మీడియా ద్వారా నేను డబ్బుల గురించి పనిచేస్తలేను, డబ్బుల గురించి ఆశిస్తలేను. నాకు కావలసింది మన తెలుగు వాళ్ళకి 10 మందికి ప్రయోజనం జరగాలి, బెనిఫిట్ కావాలి అనేది. ఆయన డబ్బుల కోసం చేస్తున్నా, ఆయనకు కూడా ఆలోచన సేవ చేయాలని ఉంది, చేస్తుండు. డబ్బు పరంగా అంటే తమ్మి ఇవాళ రేపు డబ్బు లేనిది ఏమవుతుంది. ఇప్పుడు నాకు అంటే నేను అడానీ కంపెనీలో పనిచేస్తున్నా. నీకు ఇంతకు ముందుగా చెప్పినట్టుగా బాంబే సబర్బన్ ఎలక్ట్రిక్ సప్లైలో 1991లో నేను ఎక్కిన. ఇవాళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆన్సర్ వచ్చింది, కానీ మీరు మిగతా చెప్పండి. నాకు పైసలు అవసరం లేదు, నేను సేవ చేయాలని చేస్తాను. ఇంకా ఈ ఒక్క పంచాయతే కాదు, అయితే సంక్రాంతి సంబరాల పేరుతోని చాలా మంది లీడర్స్ని చూసినాం అక్కడ. ఆ తర్వాత ఏ ఒక్క లీడర్ మీతో లేడు. ఇందులో జనాల ఈ అప్లికేషన్ కూడా అదే, ఏంది అని అంటే తనతో ఒకసారి కనెక్ట్ అయితే మళ్ళీ ఒకసారి ఉండరు అనేది చాలా మంది అంటారు, చాలా మంది అప్లికేషన్ కూడా అది. ఎందుకు ఒకసారి మీతో కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీతో ఎందుకు ఉండలేకపోతారు? మాతో అని కాదు, కానీ కాకపోతే ఏమవుతుంది అంటారంటే, అప్పుడు కొందరు కలిసిన వ్యక్తి వాస్తవమే. ఇప్పుడు అదే విధంగా చూడాలంటే సులిగే శ్రీనివాసును ఆయన ఇంట్లోకి వెళ్ళి నేను బయటకు తీసుకొచ్చిన. జగన్ బాబుకు కూడా సులిగే శ్రీనివాస్ పరిచయం లేదు, తీసుకొచ్చి ఏదో డోనర్గా వస్తాడు అని చెప్పి తెచ్చిన. ఆ స్టేజ్ మీద కూర్చుండబెట్టిన. స్టేజ్లో మీరు వీడియోలు చూస్తే, ఫోటోలు కింద చూస్తే ఆ స్టేజ్ మీద ఉన్నాడు. దాని తర్వాత ఆయనకు ఆ ప్రజలను చూసి నేను కూడా ఏదో సోషల్ యాక్టివిటీ చేయాలని చెప్పి పోయి తెలంగాణకి వెళ్ళి ఒకటి తెచ్చిండు. నేను ఆ పేరు చెప్పా, నాకు అవసరం లేదు. తెలుసు, తెలంగాణ జాగృతి పేరుతోని ప్రతి సంవత్సరం ఆయన బతుకమ్మ పండుగ చేస్తున్నాడు. సో స్టార్టింగ్ సంవత్సరం అయితే ఆ సంవత్సరము యాక్చువల్లీ 5 lakhs rupees జీహారు మాకు మామిడి హరికృష్ణ, తెలుగు కల్చర్ అండ్ లాంగ్వేజ్ యాక్టివిటీస్ డైరెక్టర్, ఈజ్ అ డైరెక్టర్. అతను మాకు 5 లక్షల జీఆర్ పాస్ చేసిండు. కానీ కాకపోతే సులిగే శ్రీనివాస్ మావాడే, ఎంటీఎం మాకు జాయిన్ అయ్యిండు, భలే ఆలస్యంగా అయినా కానీ అయ్యిండు, మావాడే కదా. సో దాని పరంగా అప్పుడు కవిత వస్తుంది అని అంటే సీఎం కూతురు కదా, చలో మనం ఎందుకు చేస్తున్నాము తెలుగు ఐక్యత గురించి అన్నప్పుడు
మనలో మనమే నేను ఒకటి నువ్వు ఒకటి చేస్తే అప్పుడు ప్రజలు తక్కువ అవుతారు. అందు గురించి నేను ఓపెన్గా వాట్సాప్లో చెప్పిన మా వాడే సపోర్ట్ చేస్తాను. దానికి కొందరు అంటే మీ వాడేపటికి మీరు సపోర్ట్ చేస్తున్నారా, మీ వారు కాకపోతే సపోర్ట్ అరే తెలుగువారు ఎవరైనా కానీ చేస్తాం, కానీ కాకపోతే ఇప్పుడు మావాడని మావాడు అంటున్నాం అని అది సమాధానం ఇవ్వడం జరిగింది వాట్సాప్లో ప్రూఫ్తో సహా. ద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన ఒరిగింది ఏం ఒరగలేదు, ఏం ఒరగలేదు. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఏదో చిన్న హాల్లో సెకండ్ ఇయర్ చేసిండు, అది మనకు అంత డీప్లో సో దాని ద్వారా తనకు స్వప్రయోజనం అయితే జరిగింది. అందరికీ తెలిసిన విషయం. ఏం తెలిసింది మీకు? తనకు ఒక కాంట్రాక్ట్ దొరికింది గవర్నమెంట్ నుండి, అది కరెక్టా కాదా? కరెక్టే, దొరికింది. సో స్వప్రయోజనం కోసమే తను పనిచేసిండు అన్నట్లే కదా. ఆ విధంగా చెప్పాలంటే తమ్మి, తెలంగాణ జాగృతి అనేది అసలు వాళ్ళకి ఇవ్వాల్సిందే కాదు. అసలు వాళ్ళు వెరిఫికేషన్ ఏమి చెయ్యలేరు. తెలంగాణ ఉద్యమాలు చేసినోడెవడు, తెచ్చుకున్నోడెవడు, సొమ్ము పోగేసుకున్నోడెవడు, అట్లయింది. కష్టపడ్డది మేము. ఇంతకుముందు అన్నది అది ఈ పంచాదంతా మీ దగ్గర నుండే వచ్చిందని అని చెప్తున్నా. నా దగ్గర నుంచి వచ్చిందని అంటే అంతే. మీరు ఒక ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఇప్పుడు తన ఒక ప్రయోజనం అతననే కాదు తమ్మి, అట్లాంటివంటే కొన్ని సంఘాలు పుట్టుకొచ్చినాయి. తనకు ఇది రావడం తప్పనే అంటలేను. ఒక విధంగా ఎదుగుతుంటే మనం కూడా సపోర్ట్ చేస్తాం, కానీ దాని ద్వారా తెలంగాణ ప్రజలకు తను చేసింది నా ఉద్దేశం. అది ప్రజలు చెప్పాలా తమ్మి, ప్రజలు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలు తన గురించి ఈ విధంగా చెప్పారు కాబట్టి తన స్వప్రయోజనం కోసమే చేసిండు అనేది వచ్చింది ఇన్పుట్ కాబట్టి నేను అడుగుతున్నాను. నన్ను అడిగితే నేను చెప్పలేను. వాళ్ళది ఎవరైతే నీకు చెప్పినారో వాళ్ళ ఇంటర్వ్యూ కానీ వాళ్ళ మాటల్లోనే క్లియర్ చేసేది ఏంటంటే ఇదేదో నా సొంత అభిప్రాయం అని రుద్దడం లేదు. నాకు అర్థమవుతుంది కూడా అట్లే అనుకుంటారు జనాలది. నేను చెప్పలేను అని నేను అంటున్నాను. నా వరకు నేనేం చెప్పినో ఆయనను తెలుగువారి సంక్రాంతి సంబరాల పరిచయం చేసి ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. చాలా పేర్లు ఇందులో ఉన్నాయి, చాలా స్వప్రయోజనాల కోసం మాత్రమే ఇందులో చేయడం జరిగింది, ఇందులో దిగడం జరిగింది. ఇప్పుడు ఆ రోజు చూసుకున్నప్పుడు చాలా పెద్ద మనుషులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి ఈరోజు కనీసం ఒక 500కు పైన సంస్థలు స్టార్ట్ అయినాయి. సో ఇవన్నీ సంస్థలు జనాల కోసమే అంటారు. జనాలని అంటే సామాన్య ప్రజలను యూజ్ చేసుకొని వీళ్ళు స్వప్రయోజనాల కోసం చిన్న చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఎవరి ఏంటిదంటారంటే ప్రోత్సాహము కానీ మనల్ని చూసిండ్రు. ఇది వాస్తవం. నేను ఒకటి ఒప్పుకుంటా, తెలుగువారి సంక్రాంతి సంబరాలు ఒక గ్రాండ్ ప్రోగ్రాం చేసినాం కాబట్టి 1000 మంది వచ్చిండ్రు. 1000 మంది వచ్చి అక్కడ మన వాళ్ళు కొంతమంది అరే మనము కూడా యూనిటీగా ఉందాము అని చెప్పి కొన్ని సంఘాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ జిల్లా అనుకో, కబడ్డీ ఆడిపించారు, కొన్ని రోజులు చేసిండ్రు. చేయలేదని ఎందుకంటాము, యాదవ్ సంఘం అట్లా ఎన్నో పుట్టుకొచ్చినాయి. ఇది వాస్తవమే. కానీ కాకపోతే ఏంటంటారంటే ఒకటే, మనం అందుకే అంటారు ఏమంటారంటే తెలుగు వాళ్ళు ఆరంభ సూర్యులే. స్టార్ట్ చేసుడు ప్రారంభించడు మంచిగా ప్రారంభిస్తాం. అదంతా ఎందుకు, ఇప్పుడు నా తాటికే వస్తా. ముంబై తెలుగు యూత్ అసోసియేషన్ స్థాపించినాం. ఒకవేళ గిన అప్పటిదే ఇప్పటిదాకా గిన మంచిగా కంటిన్యూస్లో నడిచిన వాడు అది ఏ లెవెల్ ఉంటుండే, మన తెలుగు వాళ్ళ దాంట్లో ఈగో ఉంది. ఎవరికన్నా ఒక్కోనికి పేరు వచ్చిందనుకో వీడెందుకు నేనే ఎందుకు కాకూడదు అనే ఉద్దేశంతో విడిపోతుండ్రు తప్ప వాళ్ళు దుకాణం పెట్టి 4 రోజులు హైలైట్ అవుతుండ్రు, లైమ్ లైట్లోకి వస్తుండ్రు. తర్వాత అది సాధ్యం కాదు కదా డైలీ చేయాలి అని అంటే. క్వశ్చన్ నేను కూడా వేస్తున్నా. ఫస్ట్ ఎంటీఎం ఫస్ట్ ఇంకా 94లో ఒక సంస్థ స్థాపించారు, తెలుగు అసోసియేషన్, ముంబై తెలుగు యూత్ అసోసియేషన్. ఆ తర్వాత ఎంటీఎం, ఆ తర్వాత ఎంటీఎం నేను స్థాపించలేదు ఎంటీఎం. ఆ తర్వాత మొన్న ఏదో ఎఫ్టైమ్. సో ఇవన్నీ మీరు కూడా వేరు సంస్థలు స్థాపించుకుంటారు. వేరు సంస్థలు స్థాపించలేము. లెట్ మీ క్లియర్. ఇప్పుడు మహారాష్ట్ర తెలుగు మంచి అనేది కొన్ని సంవత్సరాలుగా తెలుగువారి ఉగాది సంబరాలు కానీ అన్నీ చేసినాం. మంచి ప్రముఖులను హీరో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వాళ్ళని పిలిచినాం. నా లైఫ్లో యాక్చువల్లీ అంటే నాను జగన్ బాబు ఆయన ప్రెసిడెంట్గా నేను జనరల్ సెక్రటరీగా 3 ప్రోగ్రాలు గవర్నర్కి చేసినాం. ఒక గుర్తింపు అయితే ఉన్నది. లేదు, గవర్నర్ ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అనేది అది మాకే సాధ్యమైంది. ఇంతవరకు గవర్నర్గా ఏదైనా చేస్తే ఎవరన్నా ఒకరు వాళ్ళ లైఫ్ స్పాన్లో ఒకటి చేసిండ్రు కావచ్చు, అందరూ కాదు, అందులో ఎవరో సెలెక్టెడ్ ఉంటారు. కానీ మేము మాత్రం 3 చేసినాం. తమిళనాడుకు వెళ్ళి రోషయ్య గవర్నర్ రాజ్భవనంలోకి వెళ్ళి తోలుకొచ్చి ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు చేసినాము. సిహెచ్ విద్యాసాగర్ రావు ఇక్కడ ముంబైలో ఒకటి చేసినాం. అదేవిధంగా హైదరాబాద్లో వారధి అనే ప్రోగ్రాం ఆయనతోటి అక్కడ కోట శ్రీనివాసరావుని సన్మానించినాం. సో ఇవి చేస్తున్నాము. అయితే అప్పుడు వాళ్ళు కాదంటేనే కదా మనం ఇలా చేసినాం. ఎంటీఎం అని అంటే అది ఒక ఎన్జిఓ. ఇప్పుడు ఎఫ్టైమ్ ఎందుకు స్థాపించినాము అని అంటే
ఇందులో కొన్ని అసోసియేషన్లను కలుపుకొని పనిచేయాలి. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర తెలుగు మంచి MTM ఇట్లా ఉంటే మనం ఇంకా ఇట్లా చేయాలని ఆలోచనతోటి స్థాపించినాం. అది MTM ద్వారా చేయలేకపోయారు. అది ఎక్కడో మాకు పరిమితం అనిపించింది, కొంచెం లిమిటేషన్ అనిపించింది. అది పేరులోనే ఉంది కదా తమ్మి. ఇప్పుడు సపోజ్ మనము ఇది మెయిన్ ఉద్దేశం కూడా మనకేందంటే గవర్నమెంట్ తరఫు నుంచి తెలంగాణ భవన్ దాంట్లో కూడా పరిమితులు అని అంటే దాంట్లో ప్రెసిడెంట్ జగన్ బాబు, మీరే జనరల్ సెక్రటరీ, ఇందులో కూడా ప్రెసిడెంట్ తనే జనరల్ సెక్రటరీ. ఇంకా మళ్ళీ పరిమితులు ఏముంటాయి, ఇంకా ఎవరి అన్నా లేదు. ఇందులో సంఘాలను కలుపుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు అఫిలియేటెడ్ కొన్ని సంఘాలు, ఇప్పుడు మాకు యాదవ్ సంఘము అంటాఫీల్కి వెళ్ళే జాయిన్ అయింది, అదే కుర్లల సంభాజీ చౌక్. ఇప్పుడు MTM అంటారంటే అట్లా వీలు కాదు. ఇంకొకటి ఏంటంటే మనం ఇది పెద్ద ఉద్దేశంతో ప్రారంభించాం. అచ్చా, ఇప్పుడు జగన్ బాబు కంటే అశోక్ అని వచ్చినావు కదా, అది కూడా క్లియర్ చేస్తా. ఇవాళ మహారాష్ట్ర తెలుగు అంటే MTM అప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్న ఉగాది సంబరాలు ఇవన్నీ చేసిన తర్వాత మధ్యన మీ ఇద్దరికి చెడిందని ఇది విన్నా, వాస్తవమేనా? లే, ఏం మాకు జగన్ బాబుకు నాకు ఏమి ఎప్పుడు కూడా క్రాస్ కానీ చెడింది అంటే ఏ ఉద్దేశంతో అంటున్నారో మీరు ప్రజలు నాకు తెలియదు. కానీ కాకపోతే ఇది కూడా క్లియర్ చేస్తా, మాకు క్లాసెస్ వచ్చినాయి ఎక్కడ లేదు. మా ఇద్దరికి ఎప్పుడు క్లాషెస్ రాలేవు, జగన్ బాబుకు నాకు ఎప్పుడు క్లాషెస్ రాలేవు. అది ప్రోగ్రామ్స్ కూడా చేయలేదు. అది చెప్తా కదా తమ్మి, అది చెప్తా. ఎందుకంటే ఆ ప్రజలకు కూడా చాలా మందికి నీలాంటి సందేహం ఉన్న వ్యక్తులకు నేను సందేహాన్ని తీరుస్తా. ఎట్లా అంటారంటే అది 2016లో అంటే నేను ఒక జర్నలిస్ట్ని, జనాల గురించి అడుగుతాను. అవును కరెక్ట్. అయితే నేను జనాలదే వాళ్ళకు ఏదైతే సందేహం ఉందో ఆ సందేహాన్ని తీరుస్తా. ఓకే. అయితే ఈ ఉగాది సంబరాలు అయిన తర్వాత 2017-18లో ఏది వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగులేకుండా అయితే ఆయన ఏం చేసిండంటే ఫస్ట్ ఫ్యామిలీ అన్న నేను సో ఏదన్నా చేద్దామంటే అశోక్ నేను ఇది లేదు సెటల్గా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందు గురించి మనోళ్ళే కదా ఇవాళ కాకపోతే మనం రేపు చేయొచ్చు, జర స్పీడప్లో చేద్దాం కానీ కొంచెం గ్యాప్ తీసుకుందాం అని అన్న. తర్వాత కరోనా వచ్చింది. కరోనా అప్పుడు మనం చేసినాం కదా MTM. గ్యాప్ ఎక్కడ వచ్చింది? వాళ్ళ తల్లి ఆరోగ్యం లేదని ఒక ఏడాది పెట్టలేం. 2017-18 మోస్ట్లీ 16లో అయితే చేసినాం. అది దానికి సాక్షిభూతు నువ్వు కూడా, రంగ శారదలో నువ్వు కూడా వచ్చినావు. సో అవే అలా ఆ తల్లి ఆరోగ్యం లేదని చెప్పి ఆయన జోగేశ్వర్ నుంచి తానే షిఫ్ట్ అయ్యాడు. ఉన్నది క్లియర్ చేస్తా. అందుకే అంటే మేము ప్రోగ్రామ్ చేయకపోవడానికి కారణము లేదు. కమర్షియల్గా అంటే నేను ఓపెన్గా చెప్తున్నా ప్రజాముఖంగా, నాకు డబ్బా సంపాదించేది ఏంది లేదు. ఒకవేళ గిన మీకు ఏదన్నా అనుమానం ఉంటే ఆయన తెస్తుండు, ఆయన కష్టపడుతుండు. ఆయన ఒక రూపాయి 2 రూపాయలు తిన్నా కానీ తప్పేముంది? మీరు తింటుండా? నేను ప్రజలను అడుగుతున్నా, మీరు తింటుండా? ప్రోగ్రామ్ కానీ ప్రోగ్రామ్ అనే ఇస్తుండు. మళ్ళీ ప్రోగ్రామ్కి ఎట్లా ఇస్తుండే అంటే ప్రోగ్రామ్ ఆయన చూసి ఇస్తారా? అంటే అట్లా కాదు, నేను ఒక ప్రజలది జనాలు వస్తారు, జనాలు గుమిగొడతారు, జనాల కోసమే కదా పనిచేసేది, తినడంలో తప్పేం లేదా? అంటే ప్రజలు అట్లా అనుకుంటే ఇట్లా ఇప్పుడు ఎవరు అంటే స్కామ్ జరగలేదు. మన తాట స్కామ్ ఎప్పుడు జరగలేదు. దాని తర్వాత బీ క్లియర్. ఆ తర్వాత ఇప్పుడు ఒక ఏడాది 2 ఏళ్ళదే క్లారిటీ ఇచ్చిన నీకు 2017-18. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా అప్పుడు కూడా మేము పని చేసినాం. ఎట్లా పని చేయలేదంటున్నారు ప్రజలు, ఒకవేళగిన వాళ్ళు మర్చిపోయినరేమో. అయితే ఇప్పుడు 2017లో గ్యాప్ వచ్చింది. 18 కరోనా అప్పుడు మనము గ్రీన్ అంటే ఫుడ్ గ్రెయినర్స్ మనం ఎట్లా చేసినామంటే అప్పుడు కొన్ని తెలంగాణ స్టేట్ నుంచి కానీ ఇక్కడ ముంబైలో కూడా కొందరు స్పాన్సర్లను బట్టి డైరెక్ట్ డోర్ టు డోర్. సపోజ్ గోరేగావ్లో మా ఏజెంట్ ఉన్నాడు అనుకో, మా కోఆర్డినేటర్, ఆ కోఆర్డినేటర్కు అక్కడ కిరాణా షాప్ వాళ్ళది ఏమేమి కొంటుండో లీస్ట్ రాసిస్తే పేమెంట్ డైరెక్ట్ వాళ్ళకి మేము కూడా డబ్బులు తీసుకోలేము, డైరెక్ట్ అక్కడనే పేమెంట్ చేయించినాం. అక్కడనే పేమెంట్ చేసి అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసినాం. అట్లా 6,000 to 7,000 పీపుల్ని హెల్ప్ చేసినాం. సో ఎక్కడ మేము విశ్రమించినాం అంటే జనాలకు క్లారిటీ లేదంటే చాలా మందికి తెలియదు. బట్ జగన్ బాబు చేసింది కూడా అట్లనే అనేది చాలా మంది అని అంటుంటారు. జగన్ బాబు కమర్షియల్ గానే ఉంటారు, ఎవరికి యాక్సెస్ కూడా చాలా వరకు ఉండదు అనేది కొంతమంది అంటుంటారు. ఆ మాటలు నేను కూడా జగన్ బాబుతో ఎన్నోసార్లు పంచుకోవడం జరిగింది. ఊరికే ఇప్పుడు వ్యక్తులు ప్రోగ్రామ్ చేస్తారు, ఇప్పుడు మీరు చేస్తారు, తను చేస్తారు, మీ గురించి ఒక ఒపీనియన్, తన గురించి ఒక ఒపీనియన్ జనాల్లో వెళ్తుంది అని అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి జరిగే ఉంటే జనాలు అంటున్నారు. నేనేందంటే సరే కరెక్టే, దానికి నేను సమాధానం ఎట్లా ఇస్తా అంటానంటే నా గోల్ పెద్దది, నేను ప్రజల గురించి పనిచేస్తాను. చిన్న అవకతవకలు ఒక వేలగిన ప్రజలు అనుకుంటే
ఒకవేళ ఆయన మాట్లాడడంలో తర్వాత ఆయనకు కూడా నేను కొంచెం చెప్పడం జరిగింది, జగన్ బాబు ఎవరన్నా ఫోన్ వస్తే రిసీవ్ చేసుకోగలరు. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక అలవాటు ఉంటుంది కదా. ఇప్పుడు నా అలవాటుని నేను ఎట్లా మార్చుకోలేనో నాకు బాగా గులగుల. ఇప్పుడు నాకు పైసా అంత ఉన్నది, ధనం ఉన్నది, అందు గురించి ఫ్రీగా చేస్తున్నాను. అందరు నాలాగా చేయాలంటే చేస్తారా? చేయలేరు. మీరు జనాలను యూజ్ చేసుకొని అందరు నాలాగా అని అంటే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలను యూజ్ చేసుకొని 90% చేయాలి. 10% కమర్షియల్గా ఉన్నా కూడా 90% మాత్రం సేవ చేయడానికి, సర్వీస్ చేయడానికి రావాలి. ఏదో బిజినెస్ కోసం దీంట్లోకి నేను ప్యూర్ సేవ చేసేదందుకే వచ్చిన. అదే నేను అదే చెప్తున్నా, సేవ చేయడానికి వచ్చినప్పుడు సో ఆ విధంగానే ఉండాలి. ఆ విధంగానే ఉన్నాను. మీ గురించి అనట్లేదు. ఇప్పటిదాకా నేను క్వశ్చన్ వేసింది జగన్ బాబు గురించి ఇట్లానే. అంటే ఇప్పుడు నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. ఏంది అని అంటే ఇంతగానం మాట్లాడుతుండో థర్డ్ పర్సన్ లేని వ్యక్తి గురించి కూడా మాట్లాడుతుండని తనకు అనిపించవచ్చు. కానీ ఒక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జనాలు అడుగుతుంటారు, సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. నేను ఎవరికి చెప్పను అని ఒంటికొక్కడ పోయినా కూడా నడవదు. ఇప్పుడు మనము యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను అడిగేది కూడా అదే. సో నేను అడగడంలో తప్పలేదు. ఒకవేళ నన్ను అట్లెట్లా అడుగుతావన్నా కూడా నేను సమాధానం చెప్పే కెపాసిటీ లేదు. నేను అట్లా కంపల్సరీ నేను తప్పు పట్టడం లేదు. ఒంటిపొక్కడ పోకుండా సో జనాలు అనుకుంటున్నప్పుడు కొంతవరకు ఎక్కడో ఒక దగ్గర సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగా పోకుండా జనాల్లో ఉండాలి, ప్రజల్లో. ఎలాగో అశోక్ ఉన్నాడు కదా, చూసుకుంటుండు కదా అన్నీ, అది కాదు కదా. సంస్థకు ఒక ప్రెసిడెంట్ అయి ఉన్నప్పుడు సో ఆయన ద్వారా మీకు కూడా ఎక్కడనో చెడు పేరు వచ్చే అవకాశం, జనాలు కనెక్ట్ అవ్వకపోవడం కూడా. అంటే కొంతవరకు చెప్పుకున్నప్పుడు వాళ్ళు జనాలతో కనెక్ట్ అవ్వరు. అంటే నేను ఇంతకుముందు అడిగిన కదా, ఒకరు కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు రారు. సో జనాలని దూరం చేసుకుంటూ పోతున్నారు అని అంటే ఎక్కడో ఒక దగ్గర ఇది డిస్కనెక్ట్ అవ్వకుంటూ పోతుంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు అందరి స్వభావం ఒకలాగా ఉండదు. నేను జగన్ బాబుతో కూడా చర్చించడం జరిగింది. చాలామంది నీ గురించి కంప్లైంట్ చేస్తాను, నాకు ఫోన్లు కూడా వస్తాయి, ఆయన ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని. అంటే కొంచెం నెమ్మదిగా ఉండు జగన్ బాబు అని నేను చెప్పడం జరిగింది. కాకపోతే అశోక్ ప్రతి ఒక్కరిది నాది స్టైల్ ఇట్లా, వర్కింగ్ స్టైల్ అట్లా. నేను వర్క్ చేయాలనుకుంటా కానీ కాకపోతే నీలాగా నువ్వు నాలాగా లేవు, నేను నీలాగా లేను అని ఇది కూడా మాకు చర్చలో వచ్చింది. కాదన్నది కాదు. ఎందుకంటే ప్రజల దృష్టి, ఇప్పుడు నేను ప్రజల నానీటిని యాక్చువల్లీ నాది పిఆర్ చాలా మంచిగా ఉన్నది. డైరెక్ట్ కూడా నాకు ఫోన్ చేస్తారు, గ్రౌండ్ లెవెల్లో ఉంటారు. అంటే ఎవరైతే అందరినీ నేను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాను. అవును. సో ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్ చేయడానికి అది ఒకటి హెల్ప్ అవుతుంది. ఇన్ని సొంతంగా చేస్తున్నప్పుడు మీరు ఒక్కరే చేయొచ్చు కదా. ఇంత బ్యాడ్ నేమ్ వస్తున్నప్పుడు తను ఎందుకు అవసరమా? తన అవసరం అంటే ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టుగా ఒక్క చేతితోటి నేను చెప్తాను, నాదే నా ప్రాస్పెక్టే చెప్తా. ఇప్పుడు నేను కూర్చున్న ఇంటర్వ్యూకి అన్నప్పుడు నా ప్రాస్పెక్టే చెప్తా. ప్రజలది వాళ్ళ గురించి ఇప్పుడు ఒక్క చేతితోటి చప్పట్లు మోగాయి. నాలో ఒక టాలెంట్ ఉన్నది, అతనిలో ఒక టాలెంట్ ఉన్నది. అతనిలో ఏంటంటే ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, పని చేసి, ఇప్పుడు నాకు రీసెంట్లీ టానా ప్రోగ్రాం తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఒక మనిషి ఏమంటుండంటానంటే ఆయనదే బొమ్మ ఉన్నది, నీ దెయ్యలేడు, అట్లాంటివి కొన్ని చేస్తాడు. కొన్ని అలాంటివి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే జనాల ముందు చులకన అవుతున్నాం. చులకన అవ్వడం వేరే లాగా ఆలోచన వెళ్ళిపోతుంది. సో ఇది ఏదో ఆయనని బ్యాడ్ చేయాలి, ఆయనని చేయాలనేది నా ఉద్దేశం కాదు. డిస్కనెక్ట్ కాదు, కూడా అలర్ట్ కావాలనేది డెఫినెట్లీ నేను చెప్పడం జరిగింది. నిన్న రాత్రే ఫోన్ చేస్తే ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకొచ్చిన. ఎందుకంటే ఆ ధైర్యం ఉన్నోడే నిజాలు చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే మనము అంటే విడిపోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. నన్నైతే చక్కగా వెళ్ళిరా అని చెప్పేశారు. అందులోకి వెళ్ళిరా విడిపోవడం అని అంటే అది మంచిది కాదు కదా. మీ క్యాపబిలిటీని బట్టి మరి వాళ్ళ సంఘంలో చేర్చుకొని అట్లాంటిది సంఘం లేదు తమ్మి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మేమిద్దరమే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. అయితే అది కూడా అయింది, ఆ గమ్మత్తు కూడా తీరింది. ఎలా తీరిందంటే తెలుగువారి సంక్రాంతి సంబరాల్లో మాతోటి ఒక ఆయన ఉండే, ఆయనకి ఇలానే ఫోన్లు చేసి వాడేంది వీడేంది అని చెప్పాను. నా ఉద్దేశం ఏంటిదంటేనంటే ఒక చెడ్డ వ్యక్తి అయినా మంచి వ్యక్తి అయినా కానీ ఆయన మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. తో మంచి పనులను మెచ్చుకొని చెడ్డ పనులను దృష్టికి తేవాలి. అది నేను తెస్తున్నా. ఆయన వేయండు మాటలకెళ్ళి ఒక్కడు వేయండు, పోయి ఏం చేసిండు అన్ని ఇండ్లు లాస్ అయింది, నౌకరి వల్ల కొట్టుకున్నాడు. అందుకే అంట నేను మనము రెండు చూసుకోవాలి. ఆదాయం మనం ఒక తట సంపాదించి ఒక తట ఖర్చు పెట్టాలి. లేకుంటే నేను ఇదే చేస్తా నాకు ఇండ్ల ఆదాయం లేదు ఎట్లా వస్తుంది? సపోజ్ ఎవరన్నా అట్లా కంప్లీట్గా ఎన్జిఓ మీద ఎవరైనా చేస్తుండ్రు అనుకో, వాళ్ళు అస్సలు దాంట్లోకి వెళ్ళి డబ్బులు తిత్తుండని అర్థం. ఇప్పుడు జగన్ బాబు వేరే బిజినెస్ ఏముంది చెప్ప, జాబ్ ఏముంది, బిజినెస్ ఏముంది?
ఇప్పుడు ఎఫ్ఎం ద్వారా మొన్న ప్రోగ్రామ్ చేశారు, చాలా ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తారు. మొన్న ప్రోగ్రాము థానేలో జరిగింది. సో అక్కడ గవర్నమెంట్ ఒకటి అలర్ట్ చేసింది, తెలంగాణ ఆంధ్ర ప్రజల కోసము ఒక భవనం అలర్ట్ చేసింది. భవనం కాదు తమ్మి, నేను చెప్తా. అంటే కొంతమంది మన 25th ఆగస్టు 2024 రోజు మన వేదిక మీద నుండి ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్జీ ఆయన అనౌన్స్మెంట్ చేసిండు. మనము ఇన్విటేషన్ ఇవ్వవేనాం. మన ఠానే టీము కొందరు జగన్ బాబు అనుకో, ఏవి గుప్తా అనుకో, వారితోటి ఇంకా 10 మంది కలిసి ఇన్విటేషన్ ఇచ్చేందుకు వెళ్ళినరు కి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, మీరు రండి. అయితే అది పేరు చూసిండు, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర. వావ్, నేను ఇదే ఎదురు చూస్తున్నా. నేను మీ ప్రోగ్రాంకి రావడమా రాకపోవడమా తర్వాత విషయం, కానీ మీది రిజిస్ట్రేషన్ అయి ఉందా, అకౌంట్ ఉందా, ఇది ఉందా, అది ఉందా, నాకు ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేసి ఒక లెటర్ ఫిల్అప్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పాను. ఆ లెటర్ అక్కడి నుంచి తెచ్చి అది ఫుల్ఫిల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన అలాట్మెంట్ లెటర్ అనేది ఇచ్చాను. ఓకే, ఇచ్చిన తర్వాత ప్రోగ్రామ్కి వచ్చిండు. ప్రోగ్రామ్ స్టేజ్ మీద అనౌన్స్మెంట్ చేసిండు. ఏమని చేసిండు, ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్లకు కంబైన్డ్ కలిసి ఒక్క 3000 స్క్వేర్ ఫీట్ ఆల్ ఇస్తున్నా. అదేవిధంగా 6 అంతస్తుల భవనం కడుతుండ్రు. అది ఠానే మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించింది. 6 అంతస్తులల్లా ప్రతి అంతస్తుకు 2 స్టేట్లకు హాల్ ఇస్తుండు. ప్రతి ఫ్లోర్లో 2 కమ్యూనిటీ హాళ్ళు ఉంటాయి. మనకిచ్చేది ఏంటంటే యాక్చువల్లీ తెలంగాణకు ఆంధ్రకు సెపరేట్ కావాలి, కానీ వాళ్ళకి 6 అంతస్తుల భవనం ఉండడం వలన 6 12 స్టేట్లకు ఇస్తున్నామని మనల్ని కంబైన్ చేసింది. ఓకే, ఇది మన వేదిక మీద అయింది. వేదిక మీద అయిన తర్వాత మనం న్యూస్ రిలీజ్ చేసినాం. న్యూస్ రిలీజ్ చేస్తే అక్కడ స్థానికులు ఠానేలో 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇప్పుడు తమ్మి ఎవరికైనా కానీ బాధ కలుగుతుంది. 40 ఏళ్ళ నుంచి నేను ఈడున్నా, ఎవడో ఇప్పుడిప్పుడే వచ్చి డైరెక్ట్ ఈ సక్సెస్ తీసుకున్నాడు. అందుగురించే ప్రతాప్ సర్నాయక్ ఏమన్నాడంటే, ఇది మీరు వచ్చిండ్రనే ఇస్తలేను, కాకపోతే ఇది 30-40 సంవత్సరాల నుంచి మాటలు జరుగుతున్నాయి. ఒక ఛానల్లో నేను చూసిన, అంటే ఇది మేము చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఈ భవనం ఇది ఈ ప్లేస్ వచ్చింది మనకు, ఇది అలాట్ చేసారు అనేది అదే దానికి అక్కడికే వస్తున్నా. తెలుగు సంఘం గురించి అక్కడే అయితే నేను అదే ఇక్కడ ఏమవుతుందంటే ఈగో క్లాషెస్ అవుతున్నాయి. సాధించింది మనం, వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ 30-40 సంవత్సరాల నుంచి మేమున్నాము, మేము ఎన్నో లెటర్లు ఇచ్చినాము, అవి ఇచ్చినాము, ఇవి ఇచ్చినాము అని అంటారు. కానీ కాకపోతే అదే ఎమ్మెల్యే ఏకనాథ్ సింధే సీఎం మినిస్టర్ సోపతైన నా వీడియో చూసినట్టయితే, ఏకే తెలుగు మీడియాలో వీడియో చూసినట్టయితే 15 సంవత్సరాలు ఇద్దరు కార్పొరేటర్గా ఉండరు, 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే వాళ్ళిద్దరు కాస్. ఓకే, సీఎం అండ్ ప్రతాప్. అసొంటప్పుడు వాళ్ళకి తెలిసే మాకు అలర్ట్ చేసిండ్రా. ఇప్పుడు వాళ్ళకు అన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా అదే చెప్తారు కదా, అరే నేను పోవడం వల్లనే మాకు అలర్ట్ చేసి, మరి మీకెందుకు ఇవ్వలేరు? ఠీకే, నువ్వు అన్నదానికి మీరు వేయినరు, ఓకే నేను ఒప్పుకుంటా, కాదు అనను. ఎందుకంటే సత్యం సత్యమే. మీరు 30 సంవత్సరాల నుంచి అక్కడనే ఉన్నారు, పుట్టి పెరిగింది. జగన్ బాబు 4-5 సంవత్సరాలు అవుతుంది అనుకో, 8 years అవుతుంది అనుకో, ఎట్లాగో తక్కువ కాలం. ఎఫ్టైమ్ కూడా కొత్త సంస్థనే, అన్నిటికి ఒప్పుకుంటాను. కానీ మరి వాళ్ళు మీ స్టేజ్ మీద ఎందుకు అనౌన్స్మెంట్ చేయలేరు అనేది నాకు ప్రశ్న. అది ప్రజలే నిర్ణయించాలి. ఇప్పుడు ఎడ్డిగా ఏందంటానంటే, ఎందుకంటే ఇక్కడ దీంట్లో కొంతమంది కనిపించవచ్చు, ఈ కొట్లాట ఏంది, అసలుకి ఎవరికి ఇస్తే ఏంది, జనాలకు వచ్చింది కదా అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే కష్టం చేసింది ఒకరు, క్రెడిట్ తీసుకునేది ఒకరు, అది కూడా కరెక్ట్ కాదు కదా. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే సోషల్ సర్వీస్లో అలాంటిది జరగదు. ఎందుకంటే ఎలాంటిది ఆశించకుండా సోషల్ సర్వీస్ చేస్తుంటారు. కాబట్టి మీకైనా పర్లేదు, వాళ్ళకైనా పర్లేదు, ఇది కరెక్ట్గా జనాల్లోకి వెళ్ళాలి. సో ఎవరు కష్టపడితే అది వచ్చింది అనేది నేను ఒకటే చెప్తా దీనికి. ఒకవేళ గిన్న వాళ్ళు కష్టపడ్డరు, నేను ఒప్పుకుంటున్నా. ఆయన 30 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కష్టపడ్డా కష్టపడలేడా నాకు తెలియదు దీని గురించి. కేవలం వేరే ఏమన్నా చేసి ఉండొచ్చు. ఓకే, నేను ఒక్కటే ప్రశ్నిస్తా. నువ్వు ఇన్నేళ్ళ నుంచి, ఇప్పుడు నువ్వు నాకు గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు. ఒకవేళ గిన్న నీకు ఎవరన్నా వచ్చి అశోక్ కంటే గురించి చెప్తే నువ్వేమంటావు? ఫస్ట్ నాకు తెలిసిన విషయాలు చెప్తే నేను డెఫినెట్గా ఇది చేస్తాను అన్నప్పుడు వాళ్ళే గిన పని చేసినట్టయితే నేను ముక్కుసూటిగా వాళ్ళకి ఇవ్వాలి కదా లెటరు. మరి అతను వచ్చి మా స్టేజ్ మీద ఎందుకు చెప్పడము? ఇప్పుడు నేను దానికి కన్క్లూజన్ కూడా చెప్తా. కాకపోతే ఇప్పుడు మాకు ఇచ్చిండ్రని మేము చెప్పినాం. అవరు ఇక ముందట కూడా దానికి అంటే ఇంకొక ముందు అడిగి వేసి నేను ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, వాళ్ళు ఏంటిదంటే కమ్యూనికేషన్ చేస్తుండ్రు, ప్రజలను
పక్కదారి పట్టిస్తుండ్రు. ఇది స్పష్టంగా చెప్తా, దీన్ని హైలైట్ చేయాలి. ఓకే. ఎట్లా అంటానంటే ఇయ్యల్ల మాకు దొరికింది, అది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు టైటిల్ ఏమి ఇచ్చిండ్రు, తెలంగాణ భవనం, తెలుగు భవన్. తెలుగు భవనం, తెలుగు భవన్ అంటే ఎట్లా? నేను ఆ మీడియా పర్సన్కు ఫోన్ కూడా చేసిన, తెలుగు భవనం అనే టైటిల్ ఎట్లా పెట్టినావు? ఇప్పుడు ఏకే తెలుగు మీడియాలో చూడు, ఏ తెలుగు కమ్యూనిటీ హాల్ ఫర్ బోత్ ద స్టేట్స్. నేను క్రిస్టల్ క్లియర్గా రాసిన. ఒక్క కమ్యూనిటీ హాలు 3000 స్క్వేర్ ఫీట్ది 2 రాష్ట్రాలకు కలిసి ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు మనం ప్రజలు ఏంది, ప్రజలను మభ్య పెడుతున్నారు. ప్రజలైతే మనకు మెత్త భవనమే వస్తుందని ఆలోచిస్తున్నారు. ఎంత ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే ఆ మెసేజ్ను, భవనం కాదు అది భవనమే, తెలుగు టైటిలే ఇచ్చిండ్రు. అంటే క్లియర్గా అక్కడ తను కూడా చెప్పిండు కదా, ఎమ్మెల్యే చెప్పిండు 12 స్టేట్స్. లేదు, నేనేమంటున్నా, నేను ఎమ్మెల్యే గురించి మాట్లాడతలేను. ఎవరైతే తెలుగు భవనం అని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నా. మీరు పబ్లిక్ను మిస్అండర్స్టాండింగ్ గురి చేయకుండ్రి, అనకుండ్రి. ఖాళీ కమ్యూనిటీ హాల్ మీరు తిండ్రి, మేము తిండ్రి. ఇంకో ఎవరికి ఇచ్చేది ఉంటే వాళ్ళు సీఎం రేపు పిలిచిస్తారు. ఇప్పుడు ఇది ఎలక్షన్ సరే, ఇప్పుడు నా స్టేజ్ మీదకి వచ్చిండు, అనౌన్స్మెంట్ చేసిండు, తెల్లారి నువ్వు పోయినావు, లెటర్ ఇచ్చినావు, తీసుకున్నాడు. కాదన్నాడు, ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు. ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి, స్పష్టంగా మనకి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత సెకండ్ డే మన చూసిన తర్వాత వెళ్ళిండ్రు, అపోజిషన్ వాళ్ళు వెళ్ళి ఇచ్చిండ్రు, వాళ్ళది కూడా తీసుకున్నారు. వాళ్ళ పార్టీ శివసేన పార్టీ. ఇప్పుడు నువ్వు నా పార్టీ అని అన్నప్పుడు నేను అత్తే నీ లెటర్ తీసుకోనా? గత 30-40 ఏళ్ళ నుంచి మనకు సంబంధం ఉన్నది. ఇది ఏమవుతుందంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత మళ్ళా ఎవరైతే పవర్లోకి వస్తారో అప్పుడు ఇది కనీసం అంటే ఒక 2 సంవత్సరాలు పడుతుంది. మాకంటే నాకు ఒక ఎఫ్టీఎం జనరల్ సెక్రటరీగా నేను క్లియర్గా అనౌన్స్మెంట్ చేస్తున్నా, అది మాకు లెటర్ ఇచ్చిన ఓకే, వాళ్ళకి ఇచ్చిన ఒకటే, కానీ మన తెలుగు వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ అయితే నేను సంతోషిస్తా. సో సెకండ్ థింగ్, మహారాష్ట్ర స్టేట్ సాహిత్య అకాడమీ అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుండి. సో దాంట్లో కూడా చాలా లొల్లే జరిగింది నాకు తెలిసినంత వరకు. ఏం లొల్లి జరగలేదు అందులో. అంటే కొన్ని పోస్టులు అయితే చూసిన, ఎంత చెప్పకున్నా కూడా మా వల్లనే, మాదే క్రెడిట్, మేము మా వల్లనే వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి స్టేట్కు చాలా వరకు అన్ని స్టేట్స్కు ఇక్కడ వాళ్ళ భవన్స్ ఉన్నాయి. ఇంతవరకు దాకా మనకు తెలంగాణ భవన్ లేదు. అంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటి అని అంటే, తెలంగాణ భవనం రాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇక్కడున్న తెలుగు వాళ్ళే. సో ముంబైలో ఉన్న తెలుగు కమ్యూనిటీస్ వల్లనే రాలేదనేది నా అభిప్రాయం. గట్టిగా చెప్తా, నా అభిప్రాయం ఏంది అది. దానికి నేను సమాధానం కూడా చెప్తా. వీళ్ళ పంచాయతీ దానికి నేను సమాధానం చెప్తా. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ దీనికి ఇది నేను క్లియర్ చేసిన తర్వాత నువ్వు మాట్లాడు. ఇది మన వల్లనే కాలేదంటున్నావు. ఇప్పుడు ఉదాహరణకి సంక్రాంతి సంబరాలు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సిహెచ్ విద్యాసాగర్ రావుతో చేసినాం. ఆయన మనకి ఏదో చెయ్యాలా, ఎంటీఎంకి చెయ్యాలి అని అన్నారు. ఇమీడియట్లీ మన వాళ్ళే పోయి వాళ్ళ చెవులు తిన్నాడు. చెవులు అసలు ప్రోగ్రామ్ కావద్దని కూడా చాలా శతవిధాల ప్రయత్నం చేశారు, కానీ అంతా అది ఓవర్కమ్ అయ్యి అది ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన తర్వాత కూడా మనకు నామినేటెడ్ పోస్టులు జగన్కో నాకో ఏదో నామినేటెడ్ పోస్టులు ఇస్తుండేనో, లేకుంటే ఎంటీఎంకి ఏదైనా స్థలం ఇస్తుండేనో, లేకుంటే తెలంగాణ భవనంకి ఏమన్నా ఇస్తుండేనో, ఎందుకంటే మన తెలంగాణ వ్యక్తి కాబట్టి. కానీ కాకపోతే మన వాళ్ళకి ఇస్తే ఇక ఏవేవో చెప్పినారో అది ఏది కాలేదు. మన వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇవ్వలేదు అనేది. అవును, ఇది ప్రూఫ్. ఎందుకంటే అతను చెప్పడం జరిగింది కదా, అరే మీ గురించి చాలా మంది వచ్చి నెగిటివ్ మాట్లాడుతుండ్రు ఇట్లా అట్లా అని. అట్లా మన వాళ్ళని మనమే అడ్డుకుంటున్నాం అన్నట్టు. వాళ్ళు మంచిగా చేస్తే ఇంకోళ్ళు ఓర్వలేకపోతుండ్రు. అంటే ఇదంతా ఈగో. ఇది ఇంత ఈగో వల్ల అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ నుండి నేను అడిగేది అయితే ఈ కమిటీల వల్ల, ఈ సంఘాల వల్ల జనాలు విడిపోవడం తప్ప ఇక్కడ ఒక దగ్గరికి చేర్చుదామన్న ప్లాన్ మీదైతే మీరు చెప్తున్న విధంగా సో వాళ్ళు చేసినాం కదా తమ్మి, మేము చెప్పడం వల్ల కాదు, కానీ చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు విడిపోతుండ్రు. సరే, వాళ్ళది కూడా అదే ఏందనంటే మేము కూడా స్టేజ్ మీద ఎక్కాలా. మొన్న ఏందనంటే సాంగ్ రిలీజ్ చేసినప్పుడు రెడ్డి గారు స్టేజ్ మీద ప్రతి ఒక్కరు విడిపోతారు. ఆ పాట కూడా దాని గురించే ఉన్నాయి. చిన్న చిన్న సంఘాలు ఏర్పడుతున్నాయి వీళ్ళ లొల్లి గురించే. వీళ్ళు పదవుల కోసము, ఏదో స్టేజ్ కోసము, ఏదో మెప్పు కోసము. లెట్ మీ క్లియర్, మనము పదవుల గురించి కాదు. ఇప్పుడు ఎఫ్టామ్ గురించి నువ్వు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగినవు, అందులో ప్రెసిడెంట్ నువ్వే, ఇందులో అతనే జనరల్ సెక్రటరీ నువ్వే అని. ఈ ఐడియాలజీ మాది. ఓకే, ఎఫ్టామ్ తేవాలి అనేది ఐడియాలజీ మాది అన్నప్పుడు మేమే ఇది చేస్తాం కదా. ఇంకొకటి మేము చాలా నమ్మేది ఏంటంటే 10 మందిలో పాన్ చావది. నువ్వు ఆంధ్ర మహాసభ ఉదాహరణ కూడా తీసినావు, రైట్? ఆంధ్ర మహాసభలో ఏం జరుగుతుంది వల్ల వాళ్ళు ఎందుకు మంచి పనులు చేయలేకపోతున్నారు అంటే, 10 మంది మంచి పనులు చేస్తామంటే 12 మంది వద్దు అంటారు. కాంట్రవర్సీ అవుతుంది. అది చేస్తలేరు అంటే కాంట్రవర్సీ అవుతుంది. అవుతుంది మీకు కాంట్రవర్సీ అవుతుంది. ఎట్లా?
మంచి పనులు చేస్తలేరు అని అంటున్నారు. అంటే కొన్ని పనులు ఇంకా చేయాలనుకుంటున్నారు, వాళ్ళు మీ మీద పడతారేమో ఇది చూసిన తర్వాత. అంటే అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు, ఓవరాల్ జనరల్గా మాట్లాడుతున్నా కాబట్టి అక్కడ అట్లా జరుగుతుంది ఏదైనా. కానీ ఇదైతే సామెత అయితే ఒప్పుకుంటావు కదా, 10 మందిలో పాము చావదు అనేది. ఇవాళ ఎంటీఎం అయినా ఎఫ్టీఎం అయినా కానీ నిర్ణయాలు ఫాస్ట్గా ఎందుకు అవుతుంది అంటే ఎక్కువ బాడీ లేదు. ఇప్పుడు మేము చేసింది కూడా ఎఫ్టీఎం చేసింది కూడా అదే విధంగా చేసినాం. ఎందుకంటే వీళ్ళందరినీ చూసి బాగా నేర్చుకున్నాం. లైఫ్ మెంబర్ ఉన్నాడా, రాజకీయం స్టార్ట్, వానికి తాగిపియాలా, వీనికి తినిపియాలా, ఎలక్షన్స్ పెట్టాలా, వాళ్ళు ఓటెత్తనే గెలుస్తాం అనే స్థాయికి ఉంటారు. ఈ మొత్తం కాంటెస్ట్లో ఏం జరుగుతుందని అంటే నార్మల్ జనాలకు ఆ విధంగా వెళ్ళదు. నార్మల్ జనాలు వీళ్ళు తినిపిస్తారు, తాగిపిస్తారు, ఇంతగానం చేస్తారు అంటే దాంట్లో ఏమో ఉంది. ఏం లేదు, లేకుంటే ఎందుకు చేస్తారు చెప్పు. ఏం లేదు, మాకు తెలుగు వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలని ఉంది. ఇవల్ల ఏ ప్రోగ్రామ్ పుణ్యానికి రాదు, మేము డొనేషన్స్ తెస్తున్నాం. నా ఒపీనియన్ ప్రకారం కూడా ఇప్పుడు ఎన్ని 500 సంఘాలు అయినా కూడా వాళ్ళ ఉద్దేశం అయితే ఒకటే అంటే జనాల కోసము మనం అందరినీ సేవ చేయాలి, జనాల కోసం ఏమో చేయాలి అనేది. ఎంత చేసినా కూడా చిన్న చిన్న పనులైనా కూడా ఉద్దేశం అదే. కానీ ఇక్కడ ఈగోలో ప్రాబ్లం వల్ల నేను ముందుకెళ్ళాలి, నేను స్టేజ్ మీదకి ఎక్కాలి, నేను కండువా కప్పుకోవాలి, కండువా కప్పాలి, ఎదుట వ్యక్తి పలాని. ఇప్పుడు ఎవరన్నా గెస్ట్లు వస్తే కండువా కప్పాలి, వాళ్ళతో నేను కండువా కప్పించుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఈగోల వల్ల ఇప్పుడు నార్మల్ పబ్లిక్ దీంట్లో నలిగిపోతున్నారు. ఆ తర్వాత 2017-18లో ఉన్న జనాలు అంటే ఇప్పుడైతే గ్యాదర్ అవుతలేరు అనేది నా ఉద్దేశం ప్రకారం. ఈ అన్ని విషయాల వల్లే వాళ్ళు రావట్లేదు. అదే ఎందుకంటారంటే మనం ఏ ప్రోగ్రాం చేసినా కానీ తుల్చో పత్రమో వచ్చే వాళ్ళకు భోజనాలే కానీ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అన్నీ చేస్తాం. అయితే వీళ్ళు కొత్త వాళ్ళు నన్ను పిలవాలి. ఇప్పుడు ఒకటే బ్యానర్ కింద ఒక అంబ్రెలా కింద ఉన్నాం అనుకోండి, ఒక అంబ్రెలా కింద ఉంటే ఇద్దరిని గుర్తిస్తారు. వాళ్ళని గుర్తించాలంటే ఇక్కడ క్లియర్ చేయడం ఇక ఏందనంటే ఎఫ్టీఎం స్థాపించిందే దానికోసము. సో వాళ్ళకి ఎలాంటి ఈగోలు లేకుంటే సంస్థ కిందికి వస్తారు, లేదు అని అంటే అట్లానే జరుగుతుంటుంది అని చెప్పేసి. ఇంకేమైనా ఉన్నాయా? సో మరి మీ ఉద్దేశం సరే ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, మీ ఎఫ్టీఎం ఉద్దేశం ఏంటి, అది కన్క్లూడ్ చేసి. అయితే ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ప్రశ్నించినట్టుగా ఎంటీఎం ఉన్నప్పుడు చేయలేకపోయినరా, ఎఫ్టీఎం ఎందుకు స్థాపించారు? ఇప్పుడు ఎంటీఎం చేయడం వలననే కొన్ని పుట్టగొడుగులు పుట్టుకొచ్చినాయి. సో ఆ పుట్టగొడుగులు పుట్టుకరాని వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, వాళ్ళ సంస్థ వాళ్ళకు ఉంటుంది. కానీ ఓవరాల్ పెద్ద ప్లాట్ఫారం మీద మాతోటి కలిసి పనిచేస్తే అఫిలియేటెడ్గా మాలో ఒక సంఘంగా చెయ్యాలనే కోరికతోటి ఎఫ్టీఎం స్థాపించడం అన్నట్టు. వాళ్ళు కూడా ఠీకే. ఇప్పుడు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా, మీరు ఒక ఏరియాలో ఉన్నారనుకో, ఇప్పుడు నవీ ముంబై వాళ్ళు ఉన్నారు, మనోళ్ళు తెలిసిన వాళ్ళే, మనోళ్ళు స్థాపించారు, 2-3 సంఘాలు స్థాపించారు. వాళ్ళ ఏరియాలలో వాళ్ళు పోయి కండువాలు కప్పించుకొని అక్కడ ఏదైనా ప్రోగ్రామ్ అయితే వాళ్ళకి గప్పని, వాళ్ళు వీళ్ళకి గప్పని, ఓవరాల్ ఐక్యత, తెలుగు ఐక్యత, ఒక యూనిటీ గురించి అని అంటే ఎఫ్టీఎం అనేది పెద్ద ప్రోగ్రాం చేస్తాం. కాబట్టి మీరందరూ సహకారం, మీరు కలిసి కట్టుగా ఉంటే మనము సాధించగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. సో అందరికీ ఒక మన మీడియా తరఫున అందరికీ ఆహ్వానం, కమ్ అండ్ జాయిన్ విత్ ఎఫ్టీఎం. దీనికంటే ముందే సార్ అయితే మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ మొన్న ఒక 2-3 వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఆంధ్ర మహాసభ చాలా పెద్ద సంస్థ, ఎఫ్టీఎం అనేది ఇప్పుడు వచ్చింది సంస్థ. మరి ఆంధ్ర మహాసభ కిందికి రావచ్చు కదా, ఆంధ్ర మహాసభలో అందరూ లైఫ్ మెంబర్స్, వీళ్ళందరూ బయటకు వెళ్ళిరు, రావచ్చు కదా. మరి వచ్చి ఇందులోనే చేస్తే ఇది ఒక పెద్ద సంస్థ, దీని కింద వీళ్ళే చేస్తారు కదా మళ్ళీ తిరిగి. ఇంకోటి, ఇందులో కాన్స్టిట్యూషన్ పరంగా ఏవి చేంజెస్ చేయాలన్నా కూడా చేంజెస్ చేయడానికి కూడా ఒక సలహాదారుగా యాజ్ ఎ ఎఫ్టీఎం ప్రెసిడెంట్నే దీంట్లో తీసుకున్నాం జరిగింది. సో అలాంటప్పుడు తనని ఇందులో సలహాదారుగా తీసుకున్నప్పుడు వాళ్ళే ఇక్కడికి రావచ్చా, మేమే అన్ని సంస్థల ఆంధ్ర మహాసభ వాళ్ళ సంస్థ కిందకి పోవాలా అని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు ఆంధ్ర మహాసభ చేస్తుంది, మీరు కమిటీకి తీసుకున్నారు అమెండ్మెంట్ ఆఫ్ దీని గురించి, లాస్ గురించి. కానీ ఏం చేసిండ్రు? అది అయిందా? నేను నిన్న అడుగుతున్నా, అయిందా? చేసిండ్రా? జరుగుతుంది కదా, జరిగిందా? పూర్తిగా అయిందా? టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? లేదు, మీటింగే కాల్ అయితే లేదు దాని గురించి. అవుతుందని చెప్పడమేనా? అవడం లేదు కదా. జగన్ ఉండు కదా, జగన్ ఫోన్ చేసి అడగచ్చు కదా. అయితే ఇప్పుడు ఏది ముందు ఒక సామెత ఉన్నది తమ్మి, మార్కెట్లోకి ఎప్పుడు వచ్చింది అనేది కాదు, బుల్లెట్ దిగిందా దిగలేదు అది ముఖ్యం. ఓకే, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు బయటకు వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ కొన్ని
మాకు ఇచ్చిన స్థానము 100 కోట్ల టీకే ఆస్తులు ఉన్నాయి ఆంధ్ర మహాసభలో. ఏం చేస్తుంది పోవాల్సిన అవసరం కూడా లేదు. సో అలాంటప్పుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే అక్కడ ఓ బైలాస్ ఉన్నది కదా, రూల్స్ అంటే వీళ్ళు ఏదో ఒక అంటే స్వలాభాల కోసము, సదుద్దేశం కోసం అయితే కాదు, స్వలాభాల కోసమే చేస్తారు అనేది వాళ్ళలో వస్తుంది. కాబట్టి ఈ విషయం అడగడం జరిగింది. సో చాలా మంచిగా చేద్దాము. సో ఇంకోటి ఏంటంటే, సో జగన్ బాబుకు ఇప్పుడు దాంట్లో యాజ్ ఎ ప్రెసిడెంట్గా తను ఉన్నాడు కాబట్టి జగన్ బాబుని ఈరోజు కాన్స్టిట్యూషన్ పరంగా ఆంధ్ర మహాసభ కాన్స్టిట్యూషన్ పరంగా తీసుకోవడం జరిగింది, ఆధారంగా తీసుకోరు. సో మీకు ఆ స్థానం దక్కలేదు. ఓల్ అండ్ సోల్గా మీరే చేస్తున్నా కూడా సో తను ఒక అధ్యక్ష స్థానంలో ఉండరు కాబట్టే తనకు దక్కింది. నేను అడగడం జరిగింది, మరి ఎందుకు ఇంతగా సోషల్ వర్క్ చేస్తుండు కదా తనకెందుకు ఇవ్వలేదు అని అంటే, యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఇస్తాం కదా, అంతకు మించి మేము ఎట్లా ఇస్తాం అనేది ఒక విషయం అయితే చెప్పారు. సో దానికి మీరు హ్యాపీగానే ఉందా? ఏకీభవిస్తున్నా. ఇంకో నాకు ఒకటి తమ్మి, నేను ప్రజల్లో చేసేటిది ప్రజల గుండెల్లో ఉండాలి. బట్ మీ ఇన్పుట్స్ ఉంటే అక్కడ బాగుంటుండే. కానీ వాళ్ళకి కనిపించలేదు కదా, వాళ్ళకి కనిపించినప్పుడు ప్రెసిడెంట్ కాకుండా మీకు అయితే ఇవ్వలేరు. అందుకే నేను ఐఎమ్ హ్యాపీ, నేను వాళ్ళతో ఏకీభవిస్తున్నా. మా ప్రెసిడెంట్ తీసుకున్నాడు కాబట్టి నాకు ఓకే, నాకేం పర్వాలేదు. నాకు ఒకరు చెప్పింది ఏంటి అని అంటే, అదే ఎంటీఎంగా జగన్ బాబు ప్రెసిడెంట్ ఉండు, మరి ఎఫ్టీఎంలో ఉన్నప్పుడు కంటే అశోక్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు కదా, మరి అది ఎందుకు జరగలేదు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే ఆయన ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ పనిలే చేస్తుండు మా అది ఉంటుంది అఫీషియల్గా అయితే. అంటే జనరల్ సెక్రటరీ యాక్చువల్లీ ఇప్పుడు నేనే ప్రెసిడెంట్ లాగా ఎఫ్టీఎంకు నిజంగా చూడాలంటే నేను ఒక ప్రెసిడెంట్ లాగా, ఆయన అన్ని తిరిగి అన్ని చేస్తుండు, నేను పోయి నిదానంగా కూర్చుంటున్నా. బట్ దక్కాల్సింది ఆయనకే దక్కుతుంది కదా, దక్కని పర్వాలేదు. అఫీషియల్గా నేను ఏకీభవిస్తారు కదా. ఓకే, ఎందుకంటే మనలో మనం ఒక్కళ్ళను ఎదిగేటిది చూడలేకపోతే అది మనది తప్పు అవుతుంది. సో ఎదిగే వాళ్ళని ఎదగనివ్వాలి. నా వంతు సహాయం నేను ఏదైనా సపోర్ట్ చేస్తాను. సో మీరు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ కన్క్లూడ్ చేసి చెప్పండి. ముంబై తెలుగు ప్రజలకు అందరూ ఐకమత్యంగా ఉండాలా. ఇది ఎందరో చెప్పిండ్రు, మళ్ళీ అదే చెప్పడం. ఎందుకంటే ఐక్యత ఉండి ఈగో వీడి ఐక్యత అయితే మనం ఇక్కడ ఏదైనా సాధించగలుగుతాం అనేది నా ఉద్దేశం. తర్వాత ఆలోచించడం మీ ఇష్టం, మీ వరకు ఉంటుంది. ప్రజలే తుది నిర్ణయం, ప్రజలదే ఎప్పుడైనా. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, కంటే అశోక్ గారు ముంబై తెలుగు ప్రజలను ఏకం చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ సంస్థలు ఇప్పుడు ఎఫ్టీఎం ద్వారా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సంస్థలన్నీ ఒకతాటి దగ్గరికి తీసుకురావాలి, ఒకతాటి మీదకి తీసుకురావాలి, ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి. తెలుగు ప్రజలకు జరుగుతున్న, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని రూపుమాపి అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అందరికీ ఇంతవరకు తెలంగాణ ప్రజలకు దక్కని గౌరవాన్ని తన ద్వారా దక్కించాలన్న ఉద్దేశంతోనే ఎఫ్టీఎం స్థాపించాడని చెప్తున్నాడు తన మాటల్లో. సో అలాంటిదే జరగాలి. అందరూ ఈగోస్ వీడి మీ ఉద్దేశాల ప్రకారము, ఉద్దేశాలందరివి ఒకటే విధంగా ఉన్నాయి. ఉద్దేశం ఒకటైనా కూడా ఈగోస్ అన్ని పక్కన పెట్టి ఒకతాటిపైకి వచ్చి తెలంగాణ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం మీరు కొట్లాడుతున్న ఏదైతే ఉద్దేశం ఉందో అదంతా కలిసి కొట్లాడాలనే ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. తమ్ముడు చాలా మంచి పనులు చేస్తుండు, చాలా మంది ఇంటర్వ్యూ చేస్తుండు. నిజంగా తమ్ముడు కూడా చాలా ముక్కుచూటిగా ఉండే వ్యక్తి, చాలా మంచినే సహకరిస్తాడు. చెడు అంటే అతనికి నచ్చదు. ఎనీ టైం ఈ ఛానల్ను మీరు సపోర్ట్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ ఛానల్ ద్వారా మీరు ఇంకెవరికైనా ఇంటర్వ్యూ ద్వారా జనాలకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కింద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అలాగే ఎఫ్టీఎంలో ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే, మీ సంస్థలు ఏమైనా ఉంటే అశోక్ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు కాంటాక్ట్ చేయండి. వాళ్ళ సంస్థ ద్వారా మీ సంస్థను కూడా రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళ సంస్థతో చేరి ఇలాంటి మంచి పనులు చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వాళ్ళందరికీ మీ అభిప్రాయాలు ఏంటి, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి, మీకు వచ్చిన డౌట్స్ ఏంటి, మీకున్న క్వశ్చన్స్ ఏంటి, మీ అభిప్రాయాల ద్వారా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరొకసారి మళ్ళీ కొత్త వ్యక్తితో మరొకసారి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ జర్నలిస్ట్ కేనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.